చేయకుండా, వాళ్ళ పాపాల విషయమైనటువంటి అకౌంట్ని సెటిల్ చేయకుండా దేవుడు వాళ్ళని నెక్స్ట్ దశకి, వేరొక దశకి లేక వేరొక విషయంలో వారికి విజయాన్ని ఇవ్వలేదు, విజయ పథంలో నడిపించలేదు. వేరే విజయ పథంలో నడిపించలేదు కనుక వాళ్ళని విజయ పథంలో నడిపించే సమయంలో ప్రతి స్టేజ్లో కూడా దేవుడు వారి యొక్క పాపాలని డీల్ చేశాడు, వాళ్ళ అకౌంట్ని సెటిల్ చేశాడు. సో మనందరం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ప్రభువా నా జీవితంలో నా ప్రతి విషయంలో అకౌంట్ని సెటిల్ చేయి, అకౌంట్ని సెటిల్ చేసిన తర్వాతనే నీవు నన్ను ముందుకు నడిపించు. అందుకే మోషే కూడా అంటాడు కదా, 33, 34 33 అంటాడు ఎర్మకాండం, నీ సన్నిధి మాతో రాని ఎడల మమ్మను ఇక్కడ నుండి 33 14, 15 చదవండి. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతిని కలుగజేతునగా మోషే నీ సన్నిధి రాని ఎడల ఏమన్నాడు, అక్కడ నుండి ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకము. చూసారా ఏమన్నాడు, మీ సన్నిధి రాని ఎడల మమ్మను ఇక్కడ నుండి తోడుకొని పో. అంటే దేవుడు రావాలంటే ఏం చేయాలి, ఆయన సన్నిధి మనతో ఉండాలి. ఆయన సన్నిధి లేకుండా మనం ముందుకు వెళ్ళలేము, ఒకరు వెళ్ళినా కానీ అది వ్యర్థమైనటువంటి ప్రయాణం. అట్లాగనే మరొక సన్నివేశాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. సంఖ్యాకాండము 12వ అధ్యాయంలో కూడా ఈ సన్నివేశాన్ని మనం చూడాలి. ఇలాంటి సన్నివేశాలు చాలా ఉంటాయి, వీటిని మనం అబ్జర్వ్ చేయాలి. సంఖ్యాకాండం 12వ అధ్యాయము సంఖ్యాకాండం 12వ అధ్యాయము చూడండి 16 12, 15. కాబట్టి మిరియాము 7 దినములు పాలెం వెలుపలనే గడిపెను. మిరియాము మరలా చేర్చబడే వరకు జనులు ముందుకు సాగలే. God deals with our sin first, then he will lead us into victory or victorious paths. ఇంకొక ఉన్నతమైన దశ, ఇంకొక ఉన్నతమైనటువంటి స్థాయి, ఇంకొక విజయ పథమునకు లేదా ఇంకొక హెచ్చింపునకు, ఇంకొక ఆశీర్వాదమునకు, ఇంకొక ఉన్నతమైనటువంటి స్థాయికి మనల్ని దేవుడు నడిపించాలి అంటే ముందు మన పాపాలని ఆయన శిక్షించకుండా లేక మన పాపాల విషయంలో ఆయన వ్యవహరించాల్సిన రీతిగా వ్యవహరించకుండా ఆయన మనల్ని ముందుకు నడపడు. ఇది ప్రాముఖ్యమైనటువంటి సత్యం. దిస్ ఈస్ ద ట్రూత్ రన్స్ త్రూఅవుట్ ద బైబిల్ అంతట్లో కూడా ఉంది. ఎస్పెషల్లీ మనం ఈ ఇశ్రాయేల్ యొక్క 40 సంవత్సరాల ప్రయాణ కాలంలో మరెక్కువగా మనం చూడాలి. గాడ్ డీల్స్ ఫస్ట్, ఆ డీలింగ్ తర్వాతనే దేవుని యొక్క చెప్పండి దేవుని యొక్క విజయం మనకి ఇస్తాడు, లేదా మనల్ని విజయ పథంలో నడిపిస్తాడు. అట్లాగే మరొక విషయాన్ని చూపిస్తాను చూడండి. యెహోషువ గ్రంథంలో కూడా 7వ అధ్యాయంలో మనం చూడాలి. ఇందాక మనం చదువుకున్నాం కదా, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం 7:13 నీవు లేచి జనులను పరిశుద్ధపరిచి 12 ఇశ్రాయేలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు నీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలము చేసితేనే తప్ప నేను మీకు తోడై ఉండను. తర్వాత 13వ వచనం రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకుని ఇశ్రాయేలులో దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇశ్రాయేలీయులారా మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు, మీరు దానిని మీ మధ్య ఉండకుండా నిర్మూలము చేయ వరకు మీ శత్రువుల దగ్గర మీరు నిలవలేరు. చాలా కళాఖండిగా చెప్పాడు. తర్వాత ఏం జరిగింది, మనం అదే అధ్యాయము 7వ అధ్యాయము
మనం చివరికి వెళ్దాం సార్. 25వ వచనం. అప్పుడు యెహోషువ నా నీవెల మమ్మల్ని బాధపరిచితివి, ఉమ్, నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఉమ్. ఇశ్రాయేలీయులందరూ ఆ. వారిని రాళ్లతో చావగొట్టిరి. చదవండి 26. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత ఉమ్, అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్ళను ఉప్పుగా వేసి అది నేటి వరకు ఉన్నది. ఆ. అప్పుడు యెహోవా ఉమ్. కోపోద్రేకము ఉమ్. విడిచిన వాడే ఉమ్. మల్లుకొనెను. ఉమ్. అందుచేతను నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ అని పేరు. తర్వాత 8వ వచనంలోకి వెళ్తే అక్కడ అంటాడు చూడండి, నేను ఆయురాజును అతని జనులను అతని పట్టణమును అతని దేశమును నీ చేతికి అప్పగించుచున్నాను. అలే చాలు. ఎప్పుడు అప్పగిస్తానన్నాడు? హాయి మీదికి కొమ్ము, నేను హాయిరాజును అతని జనులను అతని పట్టణమును నీ దేశమును అతని దేశమును నీ చేతికి అప్పగిస్తాను. ఎప్పుడు అప్పగిస్తానన్నాడు? ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఉండేటువంటి శాపగ్రస్తమైన దానిని తీసివేస్తే తప్ప, వాళ్ళు శాపగ్రస్తమైన దాన్ని తొలగించుకున్న తర్వాతనే హాయి మీదికి వెళ్ళి హాయిగా యుద్ధం చేసి గెలిచారు కదా. అందుకే మన జీవితంలో రాబోతున్నటువంటి శోధనలను హాయిగా మనం ఎదుర్కోవాలి అంటే, మన జీవితాన్ని హాయిగా మనం జీవించాలనుకుంటే మనం కావాల్సింది ఏంటి? ముందు మనలో ఉండేటువంటి ఆ పాపం, ఆ శాపగ్రస్తమైంది ఒకటేంటో దాన్ని గమనించి దాన్ని మనం నిర్మూలన చేయాలి. దాన్ని నిర్మూలన చేయకుండా నువ్వు ఎంత ప్రయత్నం చేసి, ఎన్ని ప్రార్థనలు చేసి, ఎన్ని భక్తి విధి విధానాల్లోకి వెళ్ళినా అవన్నీ కూడా వ్యర్థమే. ఒకవేళ కనబడితే బాహ్య రీతిగా మనకి విజయం ఉన్నట్టు అగబడవచ్చు, కానీ వాస్తవానికి అది విజయం మాత్రం కాదు. విజయం పొందినట్టు అనుకుంటాం మనం, కానీ విజయం కాదు. అందుకని మరి దేవునికి వాక్యం విన్న తర్వాత వారం అంతట్లో మనలో ఎంతమందిని మన పాపాలను మనం తెలుసుకోవాలి, మన వైఖరిని మార్చుకోవాలనుకుంటున్నాం. మీరు ఎంతమంది వ్యక్తిగతంగా ఇళ్ళ దగ్గర, ప్రభా నా వైఖరి ఇలా ఉంది, నా వైఖరిని నేను మార్చుకోవడానికి సహాయం చేయండి ప్రభా అని వీళ్ళు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు నాకు. నా పని ఊరికనే ఒక వాక్యం తర్వాత ఇంకో వాక్యం కొత్తది చెప్పి మిమ్మల్ని అనవసరంగా ఫాల్స్ ఇంప్రెషన్ కలిగించేసి మీరు స్పిరిచువల్గా ఉన్నారని మీకు ఒక ఫాల్స్ ఇంప్రెషన్ని కలిగించడం నాకు ఇష్టం. మీరు ఎలా జీవిస్తున్నారు బ్రో? అందుకే ఇందాక నేను మన ఎన్ఐడిలో ఒక మాట చెప్పాను, అది కూడా మీకు చెప్పిన తర్వాత ఇంకొక విషయం చెప్తాను. ఒక చిన్న విషయాన్ని మన మధ్యలో సహోదరుంది, చిన్న సాక్ష్యం చెప్తాను. దేవునితో చాలా మంది క్రైస్తవులకు ఎలాంటి రిలేషన్షిప్ ఉందంటే, మోస్ట్ ఆఫ్ ద క్రిస్టియన్స్ హ్యావ్ ద రిలేషన్షిప్ విత్ క్రైస్ట్ ఈజ్ ఆన్ ద ఫిజికల్ లెవెల్ బట్ నాట్ ఆన్ ద spiritual level. Most of the Christians have the relationship with Christ on the physical level. చాలా మంది క్రైస్తవులకు యేసుక్రీస్తుతో ఎలాంటి సంబంధం ఉంది అంటే వాళ్ళకి ఫిజికల్ లెవెల్లోనే సంబంధం ఉంది, కానీ ఇంటర్నల్గా అంతరంగంలో ఆత్మీయంగా వ్యక్తిగతమైనటువంటి సంబంధం చాలా మందికి లేదు. ఫిజికల్ లెవెల్లో సంబంధం అంటే ఏంటో జ్ఞాపకం చేస్తాను. ఫిజికల్ లెవెల్లో సంబంధం కలిగి అది ఆత్మీయంగా అనుకుంటున్నారు, అదే పెద్ద మోసం, అదే భ్రమణం. ఈ ఫిజికల్ లెవెల్లో ఉండే సంబంధం ఎలా ఉంటుందో తెలుసా? వేకువ జాములు లేసి ప్రార్థనలో కూర్చోండి, అది ఫిజికల్ లెవెల్ ఆఫ్ సంబంధం, గుర్తుపెట్టు. అలాగే బైబిల్ రీడింగ్ 4 అధ్యాయాలు రోజు 10 అధ్యాయాలు చదువుతారు, అది కూడా ఫిజికల్ లెవెల్ సంబంధమే. అలాగనే మోకాలు వేస్తారు మాట్లాడితే ఫిజికల్ లెవెల్లో సంబంధమే. మంచి ప్రసంగాలు వినడం ఫిజికల్ లెవెల్ సంబంధమే. లేదా దశమ భాగాలు రెగ్యులర్గా ఇస్తారు, కొంతమంది రెగ్యులర్గా వాళ్ళకు ఉండేటువంటి దశమ భాగాలు చాలా జాగ్రత్తగా ఇస్తారు. ఏమంటే మన దగ్గర అలాంటి ప్రాబ్లం లేదనుకోండి, దశమ భాగాలు ఇవ్వాలి, ఇది ఇవ్వండి అది ఇవ్వండి అని మనం చెప్పం కాబట్టి అలాంటి సిస్టమ్ న్యూ టెస్ట్మెంట్లో లేదు. కానీ కొత్త నిబంధనలో ఎంత ఇవ్వాలి తెలుసా? కొత్త నిబంధనలో మనం ఇవ్వాల్సింది ఏంటంటే మనల్ని మనం సంపూర్ణంగా దేవునికి మనం సమర్పించుకోవాలి, కంప్లీట్గా సమర్పించుకోవాలి. నీకంటే ఏమీ లేదు, నీ ఇల్లు దేవుందే, నీ స్థలం దేవుందే, నీకుండేటువంటి వస్తువులు దేవుడు, ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు గాడ్. కానీ అట్లా జీవించాం మనం ఇప్పటికి కూడా ఏంటంటే దశమ భాగం ఇస్తున్నాం. చాలా మంది గొప్పలు చెప్పుకుంటారు, నేను రెగ్యులర్గా ఇస్తానని దశమ భాగం. ఎవరు కావాలి? నీ తుప్పాసి దశమ తీసాదలు పడేస్తాను. నీ డబ్బులు కాదు దేవునికి కావాల్సింది, నీ ద్రవ్యము ఏమన్నాడు? నీ ద్రవ్యము నీతో పాటు నశించునుగా. దేవునికి కావాల్సింది నీ ద్రవ్యం కాదు, అంటే ఇస్తే ఇచ్చావు అది వేరే విషయం, కానీ దేవునికి కావాల్సింది సజీవ యాగముగా నీ శరీరములను దేవునికి సమర్పించు. అంటే ఇది ఒక లివింగ్ సాక్రిఫైస్. లివింగ్ సాక్రిఫైస్ అంటే అర్థం ఏంటంటే నీ శరీరం అంతటితో
నీ యొక్క శరీరం అంతటితో నిన్ను నీవు దేవునికి సంపూర్ణంగా సమర్పించుకొని యూ మస్ట్ బి ఏమండి అట్ ద డిస్పోజల్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు యొక్క డిస్పోజల్ కిందకి రావాలి. నువ్వు ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్తాను, నువ్వు ఏ పని చేయమంటే ఆ పని చేస్తాను, నువ్వు నన్ను ఏం చేయమంటే ఏం వదులుకోమంటే అది వదులుకోవడానికి రెడీగా ఉన్నాను ప్రభా. అది సజీవ యాగముగా మనల్ని మనం సమర్పించుకోవాలి. అందుకని చాలా మందికి ఈ ఫిజికల్ లెవెల్లోనే సంబంధ బాంధవ్యాలు పెట్టుకున్నారు. నేను పొద్దున్న లేస్తానండి, గంట ప్రార్థన చేస్తానండి. బతుకు మార్చుకున్నావా, బుద్ధి మార్చుకున్నావా? గంట ప్రార్థన చేస్తావు, అరగంట సేపు సినిమా చూస్తావు. గంట ప్రార్థన చేస్తావు, 4 గంటలు సీరియల్ చూస్తావు. గంట ప్రార్థన చేస్తావు, భర్తను ఆడిపోసుకుంటావు, భార్యను ఆడిపోసుకుంటావు, వాళ్ళ వీళ్ళ మీద చాడీలు చెప్పుకుంటూ తిరుగుతుంటావు. అపవిత్రమైన చూపులు కలిగి ఉంటావు, అపవిత్రమైన బ్రతుకు కలిగి ఉంటావు. నోరు కంపు, బ్రతుకంత కంపు. నీ గంట ప్రార్థన ఎవరికి కావాలి? నీకు ఫిజికల్ లెవెల్లో దేవునితో సంబంధం ఉంది, కానీ నీకు వ్యక్తిగతమైనటువంటి సంబంధం దేవునితో ఉందా? దేవుడు మనం చూసేది మన ఆచారాలు చూడడం. చాలా మందికి ఆచారాలు పిచ్చి బాగా పట్టింది. ఎంత పిచ్చి పట్టిందనంటే ఏమండి, ఎవరెవరు చెప్పినా కానీ ఆచారాలు ఆచరించేస్తారు. దేవునికి వాక్యం మనకి చాలా స్పష్టంగా బోధిస్తుంది. మీరు నా వాక్యమును అంటే మీ ఆచారముల చేత, మీ యొక్క పితరుల పారంపర్యాచారముల చేత నా వాక్యమును మీరు నిరర్థకం చేస్తున్నారు. నా వాక్యములు అట్లా చేయమని నేను చెప్పలేదు. మీ బాడీలు మార్చుకోమని నేను చెప్పలేదు. మీ శరీరాలను కాల్చుకోమని నేను చెప్పలేదు. కానీ మీరేం చేస్తున్నారంటే ఆచార సంబంధమైన భక్తి చేసి దేవునితో నేను బాగున్నాను అనుకుంటున్నారే, అదే భ్రమపరిచేటువంటి దీన్ని ఏమంటారంటే, అందుకని మీరు గమనించండి ప్రియుడా, దీన్ని ఎబ్రీ గ్రంథకర్త ఏమంటాడంటే, ఒక మాట అంటాడు, పాపము వలన కలుగు భ్రమ చేత అని అంటాడు. పాపం వలన కలుగు భ్రమ అంటే యాక్చువల్గా చెప్పాలంటే అది ఇంగ్లీష్ ఒక మాట ఉంటుంది, ఏంటంటే డిసీట్ఫుల్నెస్ ఆఫ్ సిన్ అని అంటారు. డిసీట్ఫుల్నెస్ ఆఫ్ సిన్ అంటే పాపానికి ఉండేటువంటి ఒక నైజం ఏంటంటే, డిసీట్ఫుల్నెస్ ఆఫ్ సిన్ అంటే అది పాపముగా మనకు కనిపించదు. అది పాపమే, కానీ అది పాపంగా అనిపించదు. అది పాపములో ఉండేటువంటి భ్రమ, పాపములో ఉండేటువంటి మోసం. అందుకని చాలాసార్లు మనం అనుకుంటాం ఇది పాపం కాదండి, ఇది తప్పు కాదండి అని అనుకుంటాం, కానీ అది పాపము. అంటే మన దృష్టిలో మంచిగానే ఉండొచ్చు, కానీ దేవుని దృష్టికి అది పాపముగా కనబడుతుంది. అందుకే గమనించండి, ఇక్కడ ఏమైనా జ్ఞాపకం చేస్తున్నానంటే, మరి మన మధ్యలో ఉండేటువంటి మన బుద్ధిని మనం మార్చుకోవడము. అందుకని ఫిజికల్ లెవెల్లో మనకు ఉండేటువంటి సంబంధము వేకువజామున ప్రార్థనలో కూర్చోవద్దని నేను అనట్లేదు. మీరు ఎంత ఎక్కువగా దేవునితో మీరు గడిపినంత మంచిది. కానీ ఈ ఫిజికల్ లెవెల్లోనే సంబంధం కలిగి బ్రతుకంతా కూడా బుద్ధి మార్చుకోకుండా జీవిస్తున్నారు. అట్లాగే ఏం చేస్తున్నారు? దశభాగాలు ఇస్తారు, కానుకలు ఇస్తారు, చర్చిలకు వస్తారు, కనెక్షన్. అమ్మో, నేను ఆదివారం దేవుని సన్నిధిలో తప్ప ఎక్కడ ఉన్నానండి. ఆదివారం ఒక పూట ఉంటే సరిపోయిందా? మరి సోమవారం శనివారానికి ఏంటి నీ బ్రతుకు? ఎవరితో కూర్చుంటున్నావు? ఏం చేస్తున్నావు? ఏం మాట్లాడుతున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? దేనికోసం ఆలోచిస్తున్నావు? అందుకని ఈ మధ్య దేవుడు నాతో మాట్లాడుతున్న విషయాన్ని మా గురుగారితో చెప్పాను. నేను ఏమన్నానంటే, చాలా మంది జీవితాల్లో ఆశీర్వాదం లేకపోవడం గల కారణం ఏంటి తెలుసా అండి? నేను ఆయన చెప్పాను. ఏమన్నానంటే, నాకు ఇలా అనిపిస్తుంది, మోస్ట్ ఆఫ్ ద క్రిస్టియన్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ సమ్ అదర్ థింగ్స్. దే ఆర్ నాట్ బేసికల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ క్రైస్ట్. అంటే ప్రాథమికంగా దేర్ ఇంట్రెస్ట్ ఆర్ ఇన్ సమ్ అదర్ థింగ్స్. వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ అంటే ఏమంటారు? వాళ్ళ యొక్క ఇష్టం అంటే వాళ్ళు వేరే విషయాలలో వాళ్ళు ఇష్టం కలిగి ఉన్నారు, వేరే విషయాల మీద ఎక్కువగా శ్రద్ధ కలిగి ఉన్నారు, కానీ క్రీస్తు మీద అంత శ్రద్ధ లేదు. వాళ్ళ ఇంట్రెస్ట్ వేరే దాని మీద ఎక్కువ ఉంది. అంటే ఆదివారం ప్రార్థనకి వెళ్ళాలి కాబట్టి ఏదో ప్రార్థన వచ్చి కూర్చుంటారు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నీ ఇంట్రెస్ట్లు దేవుని మీద కంటే కూడా ఇంకా వేరే విషయాల్లో చాలా. కొంతమందికి ఆస్తుల మీద ఉండొచ్చు, కొంతమందికి పిల్లల మీద ఉండొచ్చు. వాళ్ళ ఇంట్రెస్ట్ అంతా వాళ్ళ కోసం, వాళ్ళ ఇంట్రెస్ట్ అంతా కూడా ఫ్యూచర్ కోసం, వాళ్ళ ఇంట్రెస్ట్ అంతా కూడా ఉద్యోగం కోసం, వాళ్ళ ఇంట్రెస్ట్ అంతా కూడా ఇంకా వేరే సంపాదన కోసం. ఇట్లాంటి ఇంట్రెస్ట్ల మీద చాలా వారు శ్రద్ధ కలిగి ఉంటారు. కానీ అసలైనటువంటి ఇంట్రెస్ట్ ఏంటంటే క్రీస్తు మీద తక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట. అందుకని అలాంటి వాళ్ళకి మనము దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడం చాలా కష్టం. వాళ్ళు చెప్పినా కానీ ఆ టైంకి అది వింటారు తప్ప వాళ్ళు వేరే దాని మీద ఇంట్రెస్ట్ కలిగి ఉన్నారు. ఉదాహరణకు చూడండి, ఇప్పుడు ఎవరో మీరు ఏదో ఆఫీస్ పనికి వెళ్ళాలి, ఆఫీస్ టైంకి వెళ్ళడానికి 10 గంటలకు వెళ్ళాలి, మీరు 9 గంటలకు మా ఇంటికి వచ్చారు, కూర్చున్నారంట. 10 o'clock అక్కడ ఆఫీసర్ వస్తాడు, రమ్మన్నాడు. ఇప్పుడు మీరు వచ్చి ఇక్కడ కూర్చున్న తర్వాత మీకు ఆఫీస్ వర్క్ ఉంది ఈ రోజంతా. ఇప్పుడు మీరు నా దగ్గర కూర్చుంటే నేను మీకు ఎంత వాక్యం చెప్తే మాత్రం మీకు అర్థమవుతుంది చెప్పండి? మీరు దాన్ని వినడానికి ఇష్టపడతారు. అంటే మీ మనసు ఏంటంటే వేరే దాని మీద మీకు ఇంట్రెస్ట్ ఉంది, అంటే అసలు పని మీకు వేరే ఉంది. కానీ నా దగ్గర ఏంటంటే కాస్త ఒక అరగంట టైం ఉంది కాబట్టి
వచ్చి కూర్చోవడానికి ఇష్టపడుతున్నారు. ఈ అరగంట సేపు ఏం చెప్పినా వింటారు తప్ప మీ అసలు ఇంట్రెస్ట్ లేదు. కానీ ఇప్పుడు మీరు కేవలం వాక్యం వినడం కొరకే నా దగ్గరికి వచ్చారనుకోండి, మీ ఇంట్రెస్ట్ అంతా కూడా కేవలం వాక్యం వినాలి, నేర్చుకోవాలి, జీవితం మార్చుకోవాలి అనుకోవడానికి వస్తే ఇక మీకు వేరే ఇంట్రెస్ట్ లేవు. అప్పుడు నాలాంటి వాడు మీకు వాక్యం బోధించినప్పుడు మీకు బాగా సోగుతుంది. దేవుడు తన ప్రత్యక్షతను మీకు అనుగ్రహిస్తాడు. దేవుడు మన జీవితాల్లో మార్పు కలిగిస్తాడు. దేవుని యొక్క నిజమైనటువంటి బ్లెస్సింగ్ మనకు వస్తుంది. అందుకే చాలా మంది యొక్క ఇంట్రెస్ట్ ఏంటంటే ఆదివారం ఇంట్రెస్ట్ అంతే. అందుకే యేసుక్రీస్తు ప్రభుతో మనకున్న సంబంధం ఏంటంటే ఫిజికల్ రిలేషన్షిప్లోనే, ఫిజికల్ లెవెల్లోనే మనకి రిలేషన్షిప్ ఉంది. ఇక ఇప్పుడు చూడండి, ఫెలోషిప్ అంతా కలుసుకున్నాం కదా. ఈ ప్రార్థన కూడికి అయిపోయిన వెంటనే ఇక యేసు ప్రభుత్వం ఉన్న రిలేషన్షిప్ అంటే ఆదివారం చర్చికి వస్తాను, పొద్దున ప్రార్థన చేస్తాను, రోజు 2 అధ్యాయాలు బైబిల్ చదువుతాను, నీకు దశమ భాగాలు ఇస్తాను, అప్పుడప్పుడు ఫెలోషిప్లో కలుసుకుంటాను, పేదవాళ్ళకి భోజనం పెడతాను, బట్టలు పెడతాను, అయిపోయింది నా పని. ఇది దేవునితో ఉండేటువంటి ఫిజికల్ రిలేషన్షిప్. వ్యక్తిగతమైనటువంటి రిలేషన్షిప్ మనకు దేవునితో ఉండాలి. అందుకే ఇక్కడ ప్రభు అంటున్నాడు, మన పాపాన్ని డీల్ చేయకుండా ముందు ఈ విషయం తేల్చుకున్న తర్వాతనే దేవుడు నిన్ను ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తాడు. అనగా మన పాపాల విషయమై ఆయన తేల్చకుండా, మన అకౌంట్ని సెటిల్ చేయకుండా, మన పనిని ముగించకుండా ఆయన మరొక స్థాయికి మనల్ని తీసుకుని వెళ్ళాడు. అలాంటి స్థితిని కనుక మనం ఆలోచిస్తే మనందరం అసలు ఎక్కడ కూరుకుపోయామో ఆలోచించుకున్నాం, ఏ అగాధంలో ఉన్నాం ఆలోచించుకున్నాం. ఆ స్థాయిని సరి చేసుకోకుండా ఇంకా పైపైన ఎన్ని విషయాలులో మనము ప్రార్థన చేసుకుంటూ ఎదుగుతున్నాను అనుకుంటున్నావో అవన్నీ కూడా నిజం కాదు. నువ్వు అవన్నిటిని కూడా దేవుడు మాయం చేసి నిన్ను మళ్ళీ ఒరిజినల్ స్థాయి దగ్గరే ఆలోచిస్తాడు. ఒరిజినల్ స్థాయి దగ్గర ఎక్కడ ఉన్నావు, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ముందు నీ అకౌంట్ అక్కడ సెటిల్ చేసుకో. అందుకని రాజు అయినటువంటి బెల్షస్సరు ఆయన దేవుని మందిరంలో ఉండేటువంటి ఉపకరణాలన్నీ తీసుకొని ఆ పాత్రల్లో ద్రాక్షరసం పోసుకొని వారందరికీ కూడా విందు చేయించాడు. ఆ విందు చేయించినప్పుడు జరిగినటువంటి సంఘటన ఏంటంటే, రాజు చాలా మత్తుడై ఉన్నప్పుడు ఆ గోడ మీద దేవుని మానవ హస్తపు వ్రేళ్లతో దేవుడు రాస్తున్నాడు. మానవ హస్తపు వ్రేళ్లతో ఏదో రాస్తున్నట్టు కనబడుతుంది. అక్కడ కనబడ్డప్పుడు వీడికి మత్తు దిగిపోయింది. కాబట్టి వీడికి మత్తు దిగిపోయింది. చాలా మందికి మత్తుంది, లోకము యొక్క మత్తులో ఉన్నారు చాలా మంది. మత్తు దిగట్లేదు చాలా మంది. డబ్బు యొక్క మత్తు, వ్యామోహం, స్త్రీ వ్యామోహం, పరపురుషుల వ్యామోహం కొంతమందికి ఏంటంటే బట్టల వ్యామోహము, కొంతమందికి బంగారం వ్యామోహం, కొంతమందికి లోక పిచ్చి, కొంతమందికి ఎంటర్టైన్మెంట్, కొంతమందికి ఏమో ఏమండి సైట్ సీయింగ్ పిచ్చి, కొంతమందికి ఇలాంటివి రకరకాల పిచ్చి మత్తులు ఉన్నాయి మనకి. ఈ మత్తు దిగట్లేదు. అందుకని దేవుడు ఏం చేశాడంటే వాడి మత్తు దిగడానికి దేవుని మందిరములో ఉన్న ఉపకరణములు దేని వరకు వాడాలి? దేవుని మందిరములో ఉన్న ఉపకరణములు దేవుని యొక్క సేవార్థమై మాత్రమే వాడాలి. కానీ దేవుని యొక్క సేవార్థమై వాడవలసినటువంటి దేవుని మందిర ఉపకరణములను ఈ యొక్క బెల్షస్సరు తన యొక్క పాప సంబంధమైనటువంటి కార్యక్రమాల కొరకు వాడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీకు నోరిచ్చింది సిగరెట్ తాగడం కొరకు కాదు, నీకు హృదయం, నీకు నోరిచ్చింది మందు పుచ్చుకోవడం కొరకు కాదు. దేవుడు నీకు శరీరాన్ని ఇచ్చింది వ్యభిచారం చేయడం కొరకు కాదు, నీకు శరీరాన్ని ఇచ్చింది అపవిత్రమైన కోరికలతో నీ శరీర ఆశలను తీర్చుకోవడం కొరకు కాదు. దేవుడు మనకు శరీరాన్ని ఇచ్చింది సజీవ యాగముగా నీ శరీరములను దేవునికి సమర్పించుడి. ఇట్టి యాగము, ఇట్టి సేవ ఇది మీకు యుక్తమైనది, ఇట్టి ఆరాధన మీకు అవసరమైనది అని చెప్పు. అది నిజమైనటువంటి ఆరాధన. ఈ ఉపకరణాలన్నీ దేవుని సేవార్థమై వాడవలసిన ఉపకరణాలు. కానీ దేనికి వాడుతున్నాడు? ఏమండి, అన్య విషయాల కొరకు వాడుతున్నాడు. దేవుని కొరకు వాడకుండా లోకం కొరకు వాడేస్తున్నాడు. అందుకే చాలా మంది దేవుడు నీకు ఇచ్చిన వస్తువు అవ్వచ్చు, దేవుడు నీకు చేసినటువంటి నీ జీవితంలో చేసిన మేలవచ్చు, అవన్నీ కూడా నువ్వు దేని కొరకు వాడాలంటే దేవుని కొరకు మాత్రమే వాడాలి. బ్లెస్సింగ్ గురించి ఒక మాట నేను ఇలా రాసుకున్నాను. బ్లెస్సింగ్ అంటే ఏంటి? అందుకే మీరు గమనించండి, యేసులో చెప్పినటువంటి ఆ ధన్యతల్లో ఏమండి, సరే అక్కడికి ముందుగా వెళ్ళడానికి ముందు ఇక్కడ అకౌంట్ ఎలా ముగించాడని చెప్పి నేను ముందుకు వెళ్తాను. అయితే ఈ దానియేలు గ్రంథంలో మనం చూడగలిగితే ఆ రాజు అయినటువంటి బెల్షస్సరు ఆ మత్తుడై ఉన్నప్పుడు వెంటనే ఏం జరిగింది చూడండి. దానియేలు గ్రంథం మనం 5వ అధ్యాయంలోకి వెళ్ళి మనం చూద్దాం. ఆ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం
అధ్యాయంలో 5వ వచనం, ఆ గడియలోనే మానవ హస్తపు వేలు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద ఏదో ఒక వ్రాత వ్రాయిచున్నట్టుండెను. రాజు హస్తము వ్రాయిట చూడగా అతని ముఖం ఏమైందట? వికారమాయ. అతడు మనస్సు నందు కలవరపడగా అతని నడుము కీళ్ళు నందలి అతని మోకాళ్ళు గడగడ వణుకుచూ కొట్టుకొనొచ్చుండెను. చాలు. ఇక చాలా స్టోరీ ఉంటుంది. దాని తర్వాత గమనించండి, ఇదంతా జరిగిన తర్వాత మీరు చివరికి వస్తే 24వ వచనాన్ని మనం చదవాలి. కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను రాసిన శాసనం మీదనగా మెనే మెనే టెకే ఉపాసిస్, ఈ వాక్య భావం ఏమనగా మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దానిని ముగించడు. టెకేలనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడింది. పెరేస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడును. చాలు. ఇక్కడ దేవుడు చూడండి, ఇక్కడ అంటున్నాడు, ఆ రాయబడినటువంటి రాత యొక్క అర్థం చెప్తున్నాడు. మెనే మెనే టెకేల్ ఉపాసిస్ అంటే మినేలుగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దానిని ముగించాడు. దేవుడు ఏం చేస్తాడు? లెక్క చూసి ముగించేవాడు. నేను అనుకోవడం, వీళ్ళని మాట్లాడుతున్నందుకు క్షమించండి, మనలో చాలా మంది ఏమండి లెక్కలని దేవుడు ఎప్పుడో చూసి ముగించేశాడు. మన లెక్క క్లోజ్ అయిపోయాడు. ఎందుకని? నీకు ఎదగాలన్న ఆసక్తి లేదు, ప్రభువులో నీ జీవితాన్ని సమర్పించుకోవాలని ఆసక్తి లేదు, నీకు ఆచార సంబంధమైన భక్తికి అలవాటు పడ్డావు తప్ప దేవునితో వ్యక్తిగతమైన సంబంధంలోకి రావడానికి ఇష్టపడు. చాలా మంది చూడండి, భక్తి కార్యక్రమాలు చేస్తే బోల్డంత మంది వస్తారు, మీటింగ్ పెడితే వస్తారు, కానీ మామూలుగా కలుసుకోవడానికి రా. అవునా కదా? ఒక మీటింగ్ పెడితేనే వస్తారు. మీటింగ్కి వస్తారు, ఈటింగ్కి వస్తారు, కానీ కలిసి మాట్లాడుకోవడానికి, సహవాసం చేయడానికి ఎంతమంది వస్తున్నారు చెప్పండి. మాట్లాడలేదా? మీరు కలిసి మాట్లాడడానికి ఎంతమంది నా దగ్గరికి వస్తున్నారు? కొన్ని నన్ను పిలుస్తున్నారు. మీరు ఎవరైనా అయ్యగారు మా ఇంటికి రండి, కాసేపు కూర్చొని మాట్లాడదాం, లేదా మాకు ఇది చెప్పండి, లేదా మనం ఫెలోషిప్ చేద్దామని కొన్ని నన్ను మీరైనా పిలుస్తున్నారా? లేదా మీరు నా దగ్గర రమ్మని ఎప్పుడు ఆహ్వానం చెప్పేసాను, మీరు నా దగ్గరికి ఎంతమంది వస్తారు? అంటే ఏం లేదు మనకి, సరి అయినటువంటి సహవాసము లేదు. అంటే ఎందుకు లేదు మనకి? అంటే మనం చాలా విషయాల్లో దేవుడు మన విషయాల్లో చాలా విషయాల్లో లెక్క చూసేసాడు. మన అకౌంట్ క్లోజ్ చేశాడు. చెప్పాలంటే పలానా వాడు అకౌంట్ క్లోజ్ అయిపోయింది, ఇంకా వాడికి మారు మనసు పొందడు, వాడికి ఇంకా ఆసక్తి లేదు. ఎందుకని? మనము ఈ భక్తి విషయాలు మీటింగ్ పెడుతుంటే వస్తాము, లేదా ఏదైనా స్పెషల్ ప్రార్థన కూటమి ఉంటే వస్తాము, లేదా ఎక్కడైనా ఫంక్షన్ ఉంటే మనం వెళ్తాం తప్ప, కానీ దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి లెగెత్తి పరిగెత్తుకొని వచ్చినటువంటి దాఖలాలు మన జీవితాల్లో కనపడ్డాయి. అది మనకు తెలియజేసేది ఏంటంటే, అది మన వైఖరి. నీ వ్యక్తిగతమైనటువంటి పనులు, లోక సంబంధమైన పనికి మాలినటువంటి పనులు ఎందుకు పనికిరావు? అసలు రిపేర్ చేసుకోవాలి, ఇల్లు పనికిరాదు, ఇల్లు రిపేర్ అవ్వకపోయినా పర్వాలేదు, పిల్లలకి స్కూల్ ఫీజు కట్టాలి పర్వాలేదు, ఫీజు కట్టకపోయినా పర్వాలేదు, వాడు ప్రభుత్వం తెలుసుకుంటే వాడు నిత్యత్వంలో ఉంటాడు. అన్ని దానికంటే ముఖ్యంగా బట్టల విషయంలో కంటే, ఏమంటే ఇంట్లో పనుల కంటే కూడా, లేదా నీ బట్టలు ఉతికే విషయంలో, ఇది ఏ పనులు తీసుకోండి, వాటన్నిటికంటే అతి ప్రాముఖ్యమైనది ఆయన యొక్క సన్నిధి. మోషేకి అర్థమైంది, నీ సన్నిధి మాతో రాని ఎడల మమ్మల్ని ఇక్కడ నుండి తోడుకొని పోకు. ఇశ్రాయేలు ప్రజల యొక్క ఆధ్యాత్మికమైన జీవితంలో ప్రేరణ, ఇశ్రాయేలు ప్రజల యొక్క ప్రయాణాన్ని ఆటంకపరిచింది ఎవరంటే, ఇక్కడ మరొక విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రేరణ. మరొక విషయాన్ని గుర్తుపెట్టు, సంఘం అంటే ఇండివిజువల్ వ్యక్తులు కాదు. నీకు నువ్వు సంఘం, నాకు నేను సంఘం, నా జీవితం నేను జీవిస్తాను, నీ జీవితం నువ్వు జీవించడం కాదు. మీరు పాత నిబంధన కాలం దగ్గర నుంచి మనం చూడగలిగితే, సంఘం అంటే ఇశ్రాయేలు ప్రజలని ఒక యూనిట్ గా చూశారు, యాజ్ ఎ నేషన్ గా చూశాడు, ఒక దేశముగా చూశాడు. అంటే దేవుడు ఇశ్రాయేలు వారిని దీవించాడంటే అర్థం ఏంటి? ఒక దేశముగా ఉండేటువంటి ఇశ్రాయేలు జాతిని దీవించాడు. అంతే.
కరుణా సంపన్నుడా బహుజాలి గల ప్రభువా శాంతం ప్రేమ కృపయు కనికరమిచ్చువాడా శాంతం ప్రేమ కృపయు కనికరమిచ్చువాడా నా యేసు రాజా చాలా జాగ్రత్త వినండి, ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైన విషయాలు. దేవుడు నా హృదయం నుంచినటువంటి భారాన్ని మాత్రం మీద పంచు. యాక్చువల్గా నేను ప్రసంగం నాకు తెలియదు, ఏం చెప్పాలో కూడా తెలియదు, వేరే నేను ప్రసంగం సిద్ధపడి వచ్చాను యాక్చువల్, కానీ దేవుడు దాన్ని చెప్పనివ్వట్లేదు. ఈ మాటలు ఇప్పుడు నా మనసులోనికి దేవుడు చొప్పించాడు అంతే, అవి మీతో పంచుకో. చాలా జాగ్రత్త మాట. అందుకని మనందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ దేవుడు లెక్క చూసి మనల్ని ముగించేటువంటి వాడు. అందుకని మనం ఆసక్తి ఏంటంటే, సహవాసం అనగానే ఏమనుకున్నాం, ఆదివారం కూడుకోవడమే సహవాసం అనుకున్నాం. అది తప్పు. ఆదివారం నాడు మనం కూడుకునేది సహవాసం కాదు. మళ్ళా చెప్తున్నాం, ఆదివారం నాడు మనం కలుసుకునేది ఇట్ ఈస్ ఓన్లీ వాక్యం వినడానికి, కొన్ని విషయాలు అర్థం చేసుకోవడానికి. మీరు చాలా మందికి వాక్యాలు తెలియదు కాబట్టి మీరు నా దగ్గరికి వస్తున్నారు, నేను మీకు ఉపదేశిస్తున్నాను. అవి చదువుకొని రాసుకొని మీరు వాటిని ఇంటికి వెళ్ళి ధ్యానించాలి. ధ్యానించినప్పుడు ప్రభు మీతో వ్యక్తిగతంగా మాట్లాడతారు. మీరు ఫిజికల్ లెవెల్లో భౌతికమైనటువంటి స్థాయిలోనే యేసు ప్రభుతో సంబంధం కలిగి నేను భక్తి పరులను అనుకోవడము, అది మన బుద్ధిహీనత. నేను ఒక అమ్మాయి ఫోన్ చేసింది, మన సహవాసం మాస్టర్ గారు అంటే అమ్మాయి అలా మాట్లాడుతాను అనుకోలేదు. 3 విషయాలు దేవుడు నాతో మాట్లాడాడు. ఇవన్నీ నాకు నిద్ర పట్టట్లేదు, నన్ను దేవుడు చాలా డిస్టర్బ్ అయిపోతున్నాను నేను. అందుకని ఈ విషయాలు, దీని అర్థం ఏంటి, నేను ఇలా తెలుసుకున్నాను, ప్రభు నాతో ఇలా మాట్లాడన్నప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. ఆ 3 మాటలు ఆ అమ్మాయితో నేను చెప్పిస్తాను. రాము, ఆ 3 విషయాలు చెప్పిన తర్వాత నేను కంటిన్యూ చేస్తాను. నేను చెప్పాలనుకుంది ఇంకా చాలా ఉంది మనసులో, అప్పుడు ఎప్పుడెవరు కదలు అంటే ఈ అమ్మాయితో ఆ విషయాలు చెప్పిన తర్వాత నేను మీకు మాట్లాడతాను. హల్లెలూయా. దేవుని బట్టి నేను అందుకే ఉన్నాను. మరి గత 2 నెలల నుంచి నేను ప్రభుత్వం అడుగుతున్నాను. మాస్టర్ గారు ఒక విషయంలో మాట్లాడాను. దేవుడు నీతో మాట్లాడుతున్నారా అంటప్పుడు నేను అసలు వినలేదు. ఇప్పుడు గత 2 నెలల నుంచి ప్రభువుని ప్రార్థించుకుంటున్నాను. ప్రభా, మరి మనుషుల దగ్గర, మీ దగ్గర నేను ఎలా ఉంటున్నాను నాకు చెప్పండి ప్రభా, నాతో మాట్లాడండి ప్రభా అని దేవుని అడిగినప్పుడు, గత 2 నెలల నుంచి అడిగినప్పుడు కిందటి వారం దేవుడు నాతో ఒక విషయం మాట్లాడాడు. నువ్వు దేవుని మాట వింటున్నావా అని అడిగాడు. నువ్వు వింటే నీ పిల్లలు నీ మాట వింటారు, నీ భర్త నీ మాట వింటారు, నీ బంధువుల దగ్గర నీకు సమాధానం ఇస్తుంది, నీ తల్లిదండ్రుల దగ్గర, నీ స్నేహితుల దగ్గర నీకు సమాధానం ఇస్తుంది అని మాట్లాడాడు. అదొక విషయం. ఇంకొక విషయం, ఈ ఆదివారం ప్రేయర్కి వస్తున్నాను, అంకుల్ ప్రైజ్ గారు, ఆంటీ ప్రైజ్ గారు, హాయ్ అని చెప్తున్నాను. అందరికీ ప్రైజ్ గారు చెప్తున్నా, ప్రైజ్ గారు అంటే అర్థం ఏంటో నీకు తెలుసా అని అడిగారు. మళ్ళీ దేవుడు అదొక విషయం అడిగారు. అసలు కిందట వారం ఒక 3 రోజుల నుంచి అసలు నేను చాలా గలిబిలిగా ఉంటుంది నాకు.
అసలు ఏ పని చేయలేకపోతున్నాను. ప్రభు మాట్లాడిన మాట నన్ను ఎంతో నిద్ర కూడా పట్టడం లేదు. ఈ విషయం ఏంటంటే అప్పుడు వెంటనే పాస్టర్ గారు ఫోన్ చేసి అడిగితే దేవుని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను అని చెప్పడం వల్ల పాస్టర్ గారు చెప్పారు. ఇంకొక విషయం ఏంటంటే మొన్న శివరాత్రి నైట్ మాట్లాడారు చాలా మందితో. ఆ రోజంతా అందరితో మాట్లాడారు. ఆ రోజు సాయంత్రం నేను త్వరగా వెళ్ళిపోయాను. 5 గంటల కల్లా నేను వెళ్ళిపోయాను. నైట్ కొంతమంది డౌట్స్ అడిగారు పాస్టర్ గారు. అప్పుడు నేను లేను. కానీ నిన్న నేను టీవీ వేసి యూట్యూబ్ ఆన్ చేయగానే ఆ మాటలు దేవుడు నాతో ఒక్క మాట మాట్లాడారు. చీకట్లో తాడు పాము పట్టుకుంటాము, పాము పట్టుకుంటామో తెలియదు. కానీ అది లైట్ వేసి చూస్తే మన చేతిలో ఉన్నది పాము. అప్పుడు ఏం చేస్తాం? ఆ పాముని మనం విడిచిపెట్టేస్తాం. విడిచిపెట్టకపోతే అది మనల్ని కాటేస్తాం. ఎందుకు ఎలాగ కాటేసి దాని అర్థం ఏంటంటే మళ్ళీ చెప్పారు పాస్టర్. సమస్యలు, వాటికి ఇబ్బందులు, సమాధానం లేకపోవడం, భార్య భర్తల నుంచి పిల్లలు మన అనకూడదు, నా మాట వినటం లేదు, తల్లిదండ్రుల దగ్గర నేను ఎలా ఉన్నాను అవన్నీ. అదే వాక్యానికి మనం లోబడి అది విడిచిపెట్టినప్పుడు దేవుడు అన్నీ మనతో మాట్లాడతారు. అప్పుడు ఆ మాట నిన్న ఆ రోజు నేను లేను, కానీ నిన్న నాతో దేవుడు సూటిగా మాట్లాడింది ఏంటంటే లోక ఆచారాలు, లోకాన్ని నేను పట్టుకొని ఉన్నానని నాకు అర్థమైంది. లోక ఆచారాలు ఏంటంటే కొన్ని ఆచారాలు నాలో ఉన్నాయి, వదులుకోలేదు. దేవుడు నన్ను విడిచిపెట్టుకోమని దేవుడు మాట్లాడాడు. తర్వాత దేవుడు మాట వినమని నాతో చెప్పాడు. చిన్న మాటలు దేవుడు వినించింది. అంటే దేవుడు ఆ బిడ్డని ఎలాగ డీల్ చేస్తున్నాడు అనే విషయాన్ని నేను విన్నప్పుడు చాలా ఆశ్చర్యం. అంటే కనీసం ఒక్కరన్నా అలా చేస్తున్నారని చాలా బాధపడుతున్నప్పుడు నిన్న మధ్యాహ్నం పూట నాకు ఫోన్ చేస్తున్నాను. అంటే ఇట్లా ఆలోచిస్తున్నా, అంటే దేవుడు మనల్ని ఎలా డీల్ చేస్తున్నాడు, దేవుడు నన్ను ఎలా నడిపిస్తున్నాడు, దేవుడితో నాకు ఎలాంటి వ్యక్తిగతమైన సంబంధం ఉండాలి అని ఆశపడి అలాంటి వ్యక్తిగతమైన సంబంధాల విషయంలో మనము ప్రభుతో మనము సహవాసంలో జీవించాలి తప్ప మనం సాక్ష్యాలు చెప్తుంటాం. ప్రార్థన చేశానండి, బ్యాంకులో దేవుడు వెంటనే శాంక్షన్ చేశాడండి, ప్రార్థన చేశాను వాళ్ళ ఎవరో నాకు వాగ్దానం చేశారండి, లేకపోతే నాకు ప్రవచనం చెప్పారండి, నీకు మగబిడ్డే పుడతాడని చెప్పారండి, అందుకే మగబిడ్డే పుట్టాడు. దీస్ ఆర్ ఆల్ నాన్ సెన్స్ ప్రామిసెస్. అలాంటి దేవుడు ఎవరికి చేయడు, గుర్తుపెట్టు. మళ్ళా చెప్తున్నా, నీకు డబ్బులు ఇస్తాడు, ఇల్లు ఇస్తాడు అనేటువంటి వాగ్దానాలు నాన్ సెన్స్ వాగ్దానాలు. అలాంటివి బైబిల్కు తెలియదు. అవన్నీ చేసేటువంటి బోధకులు దొంగ బోధకులు. డైరెక్ట్ చెప్తున్నాను, అబద్ధ బోధకులు నమ్ముకున్నారు. అందుకని దేవునికి వాక్యం చెప్తుంది, చాలా మంది అబద్ధ బోధకులు నమ్ముకున్నారు. నీకు ఆశీర్వాదము కలుగును గాక, నీ దుఃఖ దినములు సమాప్తమగును గాక అనగానే కన్నీరు గాచి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇది భ్రమపరిచేటువంటి ఆత్మలో చాలా మంది క్రైస్తవులు జీవిస్తున్నారు. వీరిని నమ్మకండి. మీరు నన్ను కూడా నమ్మొద్దని చెప్తున్నారు. నన్ను కూడా నమ్మొద్దు. మీరు బైబిల్ని చదవండి, బైబిల్ దగ్గరికి వెళ్ళండి. నేను చెప్పినటువంటి మాటలు అలా ఉన్నాయో చెక్ చేసుకోండి. అది సత్యమైతే అది నమ్మండి. ప్రభుత్వం మీరు సంబంధంలో కలిగి జీవించండి. నేను అది కూడా సవాల్ చేస్తాను. నన్నే నమ్మండి, నా దగ్గరికి రండి, నా మాట వినండి అని నేను చెప్పండి. మీరు ఇలాంటి దేవుని యొక్క సత్యవాక్యం ప్రకారం జీవిస్తేనే మీరు దేవుని యొక్క లెక్కలో ఉన్నారు. లేకపోతే దేవుడు మీ లెక్క చూసి ముగించాడు. కొంతమందిని చూస్తాడు మీరు అకౌంట్ క్లోజ్ చేయండి. ఇప్పుడు మనం బ్యాంక్ వెళ్తాం చూడండి. బ్యాంక్ వెళ్ళినప్పుడు కొన్ని అకౌంట్స్ ఉంటాయి. ఏంటి, ఎప్పుడు వాడని వాళ్ళు ఉంటారు. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తారు, కానీ ఒక 3 నెలలు 4 నెలలు ఒక్క ట్రాన్సాక్షన్ కూడా చేయకుండా ఉన్నారనుకోండి, బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఒక 4 నెలలు 5 నెలలు ఛాన్స్ ఇచ్చిన తర్వాత ఏ అకౌంట్స్లో అయితే ట్రాన్సాక్షన్స్ ఉండవో వాటన్నిటిని అకౌంట్స్ క్లోజ్ చేసి పక్కన పడేస్తారు. ఒక 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత నాకు అకౌంట్ ఉంది కదా, డబ్బులు వచ్చాయి కదా, దాచుకుంటాను నేను వెళ్తే బ్యాంక్ వాళ్ళతో ఏమంటాడు చెప్పండి? నాకు అలా జరిగింది. నేను అప్పుడు ట్రాన్సాక్షన్ డబ్బులు లేక నేను అసలు ట్రాన్సాక్షన్స్ చేయలేదు. చేయకపోయేసరికి అకౌంట్ ఉందని ఎవరో డబ్బులు ఇస్తే ఆ డబ్బులు వేసుకుందని వెళ్తే మీ అకౌంట్ క్లోజ్ సార్. అదేంటి సార్, నేను క్లోజ్ చేయలేదన్నా. నువ్వు క్లోజ్ చేయలేదు కానీ బ్యాంక్ క్లోజ్ చేసిన. నువ్వు దేవుడితో సంబంధం క్లోజ్ చేసుకోకపోవచ్చు, దేవుని బిడ్డలతో నీ అకౌంట్ క్లోజ్ చేసుకోకపోవచ్చు. నా దగ్గరికి రావచ్చు, సహవాసానికి రావచ్చు, పాటలు పాడొచ్చు, డ్యాన్సులు వేయచ్చు, దేవుని స్తుతించవచ్చు, పాటలు పాడొచ్చు, అన్ని రకాలైన కార్యక్రమాల్లో మీరు పాలు పంపులు పంచుకోవచ్చు. మీరు మీ అకౌంట్ని దేవునితో క్లోజ్ చేసుకోలేదు, కానీ దేవుడు మీ అకౌంట్ని ఎప్పుడో క్లోజ్ చేశాడేమో.
పరిశీలించుకున్నారా? మీరు అందరి ఇంటికి వెళ్ళి మీ అకౌంట్ క్లోజ్ అయిందా లేకపోతే అది ట్రాన్సాక్షన్ జరుగుతుందా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. చాలా మంది అకౌంట్స్ క్లోజ్ అయిపోయినాయి ఆల్రెడీ. చాలా మంది అనుకుంటున్నారు, భ్రమపడుతున్నారు, మేము పాటలు పాడుతున్నాం కదా, దేవుడి బిడ్డలతోనే ఉన్నాం కదా, సహవాసంలోనే ఉన్నాం కదా, చర్చికి వస్తున్నాం కదా, ఉపవాసాలు ఉన్నాం కదా, భక్తి చేస్తున్నాం కదా, మేము చాలా బాగానే ఉన్నామని అనుకుంటున్నాం. కానీ బిడ్డలారా, మీరు అనుకున్నంత మనం అనుకున్నంత బాగలేదు మనము. అందుకే నాకు చాలా భయం వేస్తుంటుంది అన్నమాట. ప్రభా, నువ్వు నా అకౌంట్ ఏమైనా క్లోజ్ చేసావా? అప్పుడప్పుడు మాట్లాడకపోతే అనిపిస్తూ ఉంటుంది, దేవా నా అకౌంట్ ఏమైనా క్లోజ్ చేసావా? ఏంటి విడిచిపెట్టావు? నాకేంటి నీ సన్నిధి ఉన్నట్టు అనిపించట్లేదు, నాకు ఏదోలాగా ఉంది ప్రభా, నేను ప్రార్థన చేస్తాను. మనకు ఆ భయం లేదు. మనకు అంత ఏంటంటే ఆదివారం ఒక క్రైస్తవులు అంతే, పండగ క్రైస్తవులు మనం. గుడ్ ఫ్రైడే రోజు చూడండి కిటకిటలు ఆడిపోతుంది, మనం అన్ని చర్చెస్ కిటకిటలు ఆడిపోతాయి. ఈస్టర్ రోజు చూడండి కిటకిటలు ఆడిపోతాయి. క్రిస్మస్ రోజు కిటకిటలు ఆడిపోతాయి. తర్వాత వెలవిల్లు ఆడిపోతాయి. ఇంకెవ్వడు రాడు కదా, పండగ రోజున తప్ప మిగతా రోజుల్లో రాడు. మరి వచ్చినా కానీ అది ఏ రిలేషన్షిప్? అది కేవలము భౌతికమైన స్థాయిలో సంబంధాలు. అందుకే దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, ఈ రాజైన బెల్షస్సర్ యొక్క అకౌంట్ చూశాడు, వీడి లాభం లేదు, వీడి అకౌంట్ చూశాడు. నీ ప్రభుత్వం విషయంలో దేవుడు నీ లెక్క చూసి ముగించేశాడు. కమాన్, క్లోజ్ యువర్ అకౌంట్. ఇంకేం మాట్లాడడానికి వీళ్ళే. నువ్వు ఎన్ని సింగినాదాలు వేసినా, ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని కూటాలు పెట్టినా, ఎన్ని ఉపవాసాలు ఉన్నా, ఎంత భజన చేసినా కానీ నీ బ్రతుకులో నీ అకౌంట్ చాప్టర్ క్లోజ్. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రతి వారము ప్రతి దినము మనము అందరం కూడా దేవుని దగ్గర ఏడ్చి, నీ అకౌంట్ ఒకవేళ క్లోజ్ అయి ఉంటే మళ్ళా బ్రతుకులాడి దేవుని దగ్గర ఇండెంట్ పెట్టుకుంటే దేవుడు బహుశా నీ అకౌంట్ని క్లోజ్ చేస్తాడు, నీ ఓపెన్ చేస్తాడు. గాడ్ ఈజ్ రెడీ టు ఓపెన్ యువర్ అకౌంట్ ఈవెన్ టుడే. నీ అకౌంట్ని ఓపెన్ చేయడానికి దేవుడు ఇప్పటికి కూడా రెడీగా ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడు. అందుకని లోబడిన వాళ్ళని ప్రజల వైపు దినమెల్లా నా చేతులు చాపచ్చు. దినమెల్లనే పాడిన కీర్తించిన నీ రుణము తీర్చగలనా? కొనియాడి ఆడి జీవించనా, ఇలాలో జీవించనా. బెల్లనే పాడిన కీర్తించిన నీ రుణము తీర్చగలనా? కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలాలో జీవించనా, ఇలాలో జీవించనా. నా బలహీనతయందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడిచెదను. నా బలహీనతయందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడిచెదను. వెనకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో చేసెదను. ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము, ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము నేను పొందాలని మెల్లనే పాడిన కీర్తించిన నీ రుణము తీర్చగలనా? కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలాలో జీవించనా, ఇలాలో జీవించనా. గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా. గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా. ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా. నిన్ను విడువను ఎడబాయనని నా
రుణము తీర్చగలనా కొనియాడి పాడి నీ సాక్షిగా ఇలాగో జీవించనా ఇలాగో జీవించనా. దినమెల్లా నేపాడు, ఎందుకని దినమెల్లా ఆయన చేతిలో మన వైపు చాలు. ఇక్కడ చాలా మంది క్రైస్తవ జీవితాన్ని నేను గమనించినప్పుడు దే హ్యావ్ ద సూపర్ఫిషియల్ క్రిస్టియానిటీ, సూపర్ఫిషియల్ రిలీజియన్, సూపర్ఫిషియల్ స్పిరిచువాలిటీ, అంత సూపర్ఫిషియల్. గోడకు మట్టి గోడకు సున్నము కొట్టినటువంటి భక్తి, కట్టుకున్నవి మట్టి గోడలు, కొట్టేవి మాత్రం సున్నం కొట్టినటువంటి వాడు. అందుకని యేసు ప్రభు శాస్త్ర పరిశీలత కూడా అన్నాడు, సున్నము కొట్టిన సమాధుల్లా మీరు లోపల సమాధులు, లోపల అచేంద్రత్వముతోను దోపుతోను సమస్తమైన కల్మషంతో నిండుకొని ఉన్నారు, కానీ మీరు సున్నము కొట్టినటువంటి సమాధులు. బయటికి చాలా మంది లోపల సమాధి వంటి జీవితం, బయటికి సున్నాలు కొట్టేస్తున్నారు. లోపల మట్టి గోడ, బయటికి లోపల మట్టి గోడ, బయటికి గచ్చమూత పూసేస్తున్నారు చాలా. అందుకని వెలుపల ఒక జీవితం, లోపల ఒక జీవితం. అందుకే దేవుడు చూశాడు, మారుతాడా మారుతాడా మారుతాడని చూశాడు, వీడు మారడు. అందుకని దేవుడు ఒక దినం ముందు లెక్క చూశాడు, అకౌంట్ క్లోజ్ చేశాడు, చాప్టర్ క్లోజ్. అందుకని వాని లెక్కలు చూచి నీ ప్రభుత్వం విషయంలో దేవుడు నీ లెక్క చూసి ముగించను. ప్రియా దేవుని బిడ్డలారా, అందుకని పరలోక రాజ్యంలో దేవుని యొక్క న్యాయ సింహాసనం ఎదుటికి వెళ్ళినప్పుడు చాలా మంది షాక్ తినబోతున్నారు. మోస్ట్ ఆఫ్ ద క్రిస్టియన్స్ దే ఆర్ గోయింగ్ టు బి షాక్. నా పేరు ఉంటుందేమో జీవగ్రంథంలో, చూడండి ఒకసారి తిరిగేయండి, ఎంత తిరిగేసినా ఉండదు. అదేనండి ఆ చర్చి కట్టించింది నేనేనండి, దానికి ₹1,00,000 ఇచ్చింది నేనేనండి, లేదా దానికి 5 లక్షలు ఇచ్చింది నేనేనండి, లేదా ఫ్యాన్లన్నీ పెట్టించింది నేనేనండి. చూడండి నా పేరు ఉంటుంది, ముందు వరుసలు ఉంటుంది చూడండి, నేను ప్రెసిడెంట్ సెక్రటరీని. నువ్వు ఎవడివైనా సరే క్రీస్తును పోలి నడుచుకోలేకపోయినట్లయితే, నీకెంత రాజకీయ పలుకుబడి ఉన్నప్పటికీ, నీకెంత జ్ఞానం ఉన్నప్పటికీ, ఐన్స్టైన్ వంటి లోక జ్ఞానం నీకున్నప్పటికీ, హిట్లర్ వంటి చాకచక్యమైనటువంటి పరిపాలన నీకున్నప్పటికీ, నీకెన్ని ఆస్తుపాస్తులు ఉన్నప్పటికీ, ఎన్ని వెండి బంగారాలు ఉన్నప్పటికీ, నీకెంత జ్ఞానం ఉన్నప్పటికీ, ఎంత గొప్ప వ్యక్తి అయినప్పటికీ, దేవునికి వాక్యం చెప్తుంది నీ లెక్క చూసి దేవుడు ముగించేస్తాడు. ఎందుకంటే నాతో నీకు వ్యక్తిగతమైన సంబంధం లేదు, నాతో నీకు ఫిజికల్ రిలేషన్షిప్ ఉంది, నాతో నీకు స్పిరిచువల్ రిలేషన్షిప్ లేదు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఇన్ని వాక్యాలు వింటున్నాం, మనతో దేవుడు ఎలా డీల్ చేస్తున్నాడు అలాంటి సాక్ష్యాలు మీకున్నాయా? అలాంటి ఇందాక అమ్మాయి చెప్పినట్లు దేవుడిని అడిగాను, 2 నెలల నుంచి అడుగుతున్నాను. వాక్యం విన్నాను, పాము పట్టుకున్నాను, తాడు పట్టుకున్నాను, పాము పట్టుకున్నట్టే ఉంది, భయం వేస్తుంది, నిద్ర పట్టట్లేదు. అలాంటి అనుభవాలు ఏమండి మన జీవితాల్లో వ్యక్తిగతంగా మనకు వచ్చినప్పుడే మనం దేవునితో సరియైన రిలేషన్షిప్లో ఉన్నట్టు. దేవునితో సరియైన రిలేషన్షిప్లో ఉన్నవాడు వాడు కుదురుగా ఉండలేడు, గుర్తుపెట్టుకో, కుదురుగా ఉండలేడు, వాడు సరిగా నిద్రపోలేడు, సరిగా తినలేడు, ఇతరులతో సరిగా కూడా, అంటే ఎవరితో మాట్లాడాలన్నా అంత ఈజీగా గొప్పలో మాట్లాడలేడు. అందుకే నేను చాలా మంది కలుస్తున్నప్పుడు అనిపిస్తుంది, వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతే బాగుంటుంది అనిపిస్తాం, చిరాకు వస్తుంటుంది. కొంతమందితో మాట్లాడదు. ఈ మధ్య సుధా వస్తే చెప్పాను నేను, సుధాకర్ అన్నాను నేను, అదే ఈ పిల్లలందరూ వచ్చినప్పుడు రక్షణ ఆశీర్వాదం వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడుతూ అన్నాను. నేను ఒక ప్రార్థన చేసుకుంటున్నాను అని చెప్పి మా గురుగారు కూడా చెప్పాను ఈ మాట. ఆయన అయితే పగలబడి చాలాసేపు నవ్వాడు. నేను ఒక ప్రార్థన చేసుకుంటున్నానండి అని. ఏంటి ప్రార్థన అని అడిగాడు ఆయన. మా గురుగారు అడిగి చెప్పాను, ప్రభా నిన్ను ప్రేమించని వారి దగ్గర నుండి నన్ను దూరం చేయి ప్రభు అని ప్రార్థన చేసుకున్నాను. నిన్నెవడైతే హృదయపూర్వకంగా వెంబడించాడో, నటిస్తూ వెంబడించేటువంటి వాళ్ళ దగ్గర నుంచి నాకు తెలియట్లేదు ప్రభు, వీళ్ళు నటిస్తున్నారో నిజంగా జీవిస్తున్నారో నాకు తెలియట్లేదు, అందుకని వాళ్ళ దగ్గర నుండి నన్ను దూరం చేయమని ప్రార్థన చేసుకుంటున్నాను. ఇది నా ఇన్నర్ స్పిరిట్లో ఉండేటువంటి ప్రేరేపణతో కలిగినటువంటి ప్రార్థన మీ ముందు చెప్తున్నాను. నేను ఆడికి ఏదో భక్తి పరుని మీకంటే గొప్ప నేను చెప్పట్లేదు. నేను చాలా దౌర్భాగ్యం. అందుకొరకే నాకు ప్రభుతో గడపాలనేటువంటి ఆశ ఉంది, నాకు ప్రభుతో జీవించాలనే ఆశ ఉంది. నాకంటే మీరందరూ చాలా మంచివాళ్ళే, కానీ మీ అందరంత మంచివాళ్ళని కాదు నేను, మీ అందరంత నీతిమంతులు నేను కాదు, మీ అందరంత భక్తి పరుని కూడా కాదు. నేను డైరెక్ట్ చెప్తున్నాను, ఓపెన్గా చెప్తున్నాను, లోపల నుంచి చెప్తున్నాను, బయట నుంచి చెప్తున్నాను. ఊరికనే మీ ముందు అభిమానం కొరకు నేను చెప్పను. కొంతమందికి 4 గంటల ప్రార్థనలు ఉంటామంటారు, నాకంత భక్తి లేదు.
నేను ఎప్పుడు ఏది నేను వేరే విషయాల్లో నేను జోక్యం చేసుకోనండి, నాకంత భక్తి లేదు. అప్పుడు ఈ మాట చెప్తుంటే సుధాకర్ రెడ్డి ఒక మాట అన్నాడు, అంటే మాతో చెప్పలేక మీ గురుగారికి చెప్పారు అన్నమాట. అంటే మాతో దూరం అవ్వాలని మాతో డైరెక్ట్ చెప్పలేక మీ గురుగారు చెప్పుకున్నారు అన్నట్టు. నాకు నిజంగా చెప్తున్నా, మనస్సు లేదు. దేవుణ్ణి వెతకని వారు, దేవుణ్ణి వెంటాడని వాళ్ళతో మాట్లాడి వేస్ట్, టైం వేస్ట్. మీరు అనుకోవచ్చు ఎక్కడ అడవిలో ఉండొచ్చు అనుకుంటాం. అడవిలో ఉండడం కాదు, అలాంటి వాళ్ళని దేవుడు మనకి ఇస్తాడు. దేవుని గురించి ఆలోచించి మాట్లాడేవాళ్ళు, దేవునికి వాక్యానికి లోబడేటువంటి వాళ్ళు. అందుకే యేసుప్రభువు ఉన్నాడు, నా తల్లి ఎవరు, నా తండ్రి ఎవరు, నా సహోదరి ఎవరు, నా సహోదరుడు ఎవరు. మనం బంధువులు పట్టుకొని వాటేసేసుకుంటాం. మనం మా అమ్మ మా అమ్మ మా అప్ప మా అప్ప, అప్పలు అమ్మలు ఎవరు లేరు ఇక్కడ. దేవుని చిత్తానుసారంగా జీవించేవాడే తల్లి, కొడుకు, కూతురు, అల్లుడు, కోడలు. దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించని వాళ్ళు ఎవరు కూడా మనకి బంధువులు కాదు. ఈ బంధువుల కొరకు ప్రాణం పెడతావు, బంధువులు ఏమనుకుంటారని వాళ్ళ కొరకు మనం బ్రతికేస్తుంటాం. మన బతుకంతా కూడా మనుషులను బట్టే బ్రతుకుతాం తప్ప దేవుని బట్టి మనం బ్రతకం. మోస్ట్ ఆఫ్ అవర్ టైమ్ ఇస్ స్పెంట్ బిఫోర్ ద పీపుల్, నాట్ బిఫోర్ గాడ్. వీళ్ళేమనుకుంటారు, దేవుడు ఏమనుకున్నా పర్వాలేదా, దేవుడు ఎంత బాధపడ్డా పర్వాలేదన్నమాట. మా బాస్ ఏమనుకుంటాడు, మా ఆవిడ ఏమనుకుంటుందో, మా ఆయన ఏమనుకుంటాడు, మా మేనత్త ఏమనుకుంటుందో, మా మేనమామ ఏమనుకుంటాడు, ఎవరు ఏమనుకుంటే మనకు సంబంధం. నువ్వు దేవుని కొరకు తీసుకునేటువంటి నిర్ణయం, దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించేటువంటి ఆ జీవితం జీవించే వారితో సహవాసములో ఉండు. అందుకని నాకు కొంతమంది తెలియట్లేదు కాబట్టి ప్రార్థన చేసినాం, ప్రభా వాళ్ళు ఎవరో నాకు తెలియట్లేదు, నన్ను దూరం చేశారు. అలాగే వాళ్ళ గొప్పతనాల గురించి చెప్పినప్పుడు కూడా నాకు ఇష్టం లేదు. మీ గొప్పతనాలు దయచేసి నా దగ్గర చెప్పొద్దని చాలాసార్లు చెప్పాను. మీరెవరు కూడా చెప్పడానికి కూడా ట్రై చేయడం. మీ లోక సంబంధమైన మీ మహిమలు, మీ గొప్పతనాలు వినుటకు నాకు మనస్సు లేదు. క్రీస్తుని గురించి చెప్పండి, మీ బ్రతుకులు ఏం మార్చుకున్నారు. దేవుని వెంబడించేటువంటి వారి గుంపు మాత్రమే పరలోక రాజ్యంలో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇంకే గుంపు ఉండదు తెలుసా మీకు. పరలోక రాజ్యం లేదంటే తెలుసా, దేవుని బిడ్డల యొక్క గుంపు, భక్తుల గుంపులో నేను హర్షించేదను. ప్రియా యేసు రాజును నేను చూస్తాను, భక్తుల గుంపులో హర్షించబోతున్నాను. అందుకని దేవుడు లెక్కని ముగించకుండా, అకౌంట్ తేల్చకుండా ముందుకెళ్ళట్లేదు. ఉదాహరణకి ఎవడైనా మన దగ్గరకు వచ్చి మనం ఎవరో తిట్టాడు అనుకోండి, బాగా తిట్టాడు, మన బంధువు ఎవడో తిట్టేశాడు, వెళ్ళిపోయాడు. మరుసటి రోజు మన ఇంటికి వచ్చి పిన్నమ్మ బాగున్నావు, లేదా అన్నయ్య బాగున్నారంటే ఏమంటే చెప్పండి, ఏరా నిన్న నువ్వు నన్ను మాటలు తిట్టావు, మళ్ళీ వచ్చి పిన్నమ్మ అంటున్నావా? అసలు ముందు నిన్న ఎందుకు తిట్టావో చెప్పని అడుగుతానా, లేదా ఊరికనే మా ఆయన రాన్న, నా కొడుకు రారా, మా కూతురు రామ్మా ఏం కావాలి, చికెన్ బిర్యానీ వండి పెట్టాను అడుగుతారా చెప్పండి. మరి బాగా నిందించి వెళ్ళిన వాళ్ళు ఏమంటాం మనం, ఇంటికి రాగానే ఏమంటాం ముందు, నిన్న ఎందుకు నన్ను తిట్టావు, ఏ కారణం చేత నువ్వు ఇలాగ బాధపడ్డావు, నాకు చెప్పు ముందు తేల్చుకుందామని. అది తేల్చుకున్న తర్వాతనే బంధుత్వం. అట్లాగే దేవుడు కూడా జాగ్రత్తగా వినండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, ప్రేమని మన పాపాలని కప్పిపుచ్చి దేవుడు మనల్ని ప్రేమించాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడంటే, జాగ్రత్తగా వినండి, మన పాపాన్ని డీల్ చేసిన తర్వాత కలవరి శిలువలో యేసు ప్రభు మన పాపములన్నింటినీ భరించి, ఆయన మన పాపములన్నింటినీ వహించిన తర్వాత, మన వ్యసనములను వహించిన తర్వాత, అప్పుడు దేవుడు మనల్ని ప్రేమించడం మొదలుపెట్టాడు. అంటే దేవుని ప్రేమ అనేది ఇది ఇట్స్ ఎ వెరీ బ్రాడ్ థింగ్. అంటే దేవుడు మనల్ని ప్రేమించాడు అంటే అర్థం ఏంటి, ఊరికే పాపాలని కప్పి ప్రేమించలేదు, ఆ ప్రేమిస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే, మన పాపములన్నింటినీ వహించిన తర్వాత ఆయన తన ప్రేమను మన ఎడల వెల్లడిపరిచాడు. ప్రేమ వెల్లడైంది ఎలా తెలుస్తుందనంటే, ఆయన ప్రేమని నేను రిసీవ్ చేసుకుంటున్నాను. ఎలా రిసీవ్ చేసుకుంటున్నానంటే, ఆయన కలవరి శిలువలో చేసినటువంటి ఆ త్యాగం, ఆ త్యాగాన్ని బట్టి ఆయన ప్రేమని నేను అర్థం చేసుకున్నాను. అందుకే మీరు బైబిల్ గ్రంథం అంతా మీరు చూడండి, ఎక్కడ చూసినా కానీ దేవుడు ఆ పరిస్థితిని ఆయన సెటిల్ చేశారు. ఆల్ ద అకౌంట్స్ వర్ సెటిల్. అందుకని కయ్యను కూడా చూడండి, కయ్యను ఏబేలును చంపినప్పుడు కయ్యను యొక్క జీవితంలో తను సెటిల్ చేశారు. అలాగనే ఆదికాండం 6వ వచనం మీరు చూడండి, భూమి బలత్కారముతోను పాపముతో నిండి ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు, ఆకాశము నుండి వర్షాన్ని కురిపించి భూమి మీద ఉండేటువంటి మానవులనైతేనేమి, జంతుజాలమునైతేనేమి, వాటన్నిటి కూడా సర్వ శరీరాలను ఆయన ఏం చేశాడు, నాశనం చేశాడు దేవుడు. అప్పుడు నోవహుతో చేసేటువంటి నిబంధనని జ్ఞాపకం చేసుకొని మరలా ఒక క్రొత్త లోకాన్ని సృష్టించాడు, క్రొత్త
జీవితాన్ని నోవకి ఇచ్చినట్లు మనం చూస్తాం. అందుకని భూమి బలత్కారముతోనూ మరి పాపముతో నిండి ఉన్నప్పుడు దేవుడు దాన్ని విడిచిపెట్టలేదు. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ మందుల చీకటి బిలములలో త్రోసివేశాడు. అందుకని ఎందుకు చెప్తున్నానంటే, అందుకే ఇక్కడ అంటున్నాడు దేవుడు, నీ ప్రభుత్వం విషయంలో లెక్క చూచి దానిని ముగించను. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. త్రాసులో వేసి చూస్తున్నాడు దేవుడు. దేవుడు మనల్ని చూస్తున్నాడు. తూచినప్పుడల్లా నువ్వు ఎలా కనబడుతున్నావు దేవుడి దృష్టిలో? అంటే దేవుడి దృష్టిలో కనబడటం అంటే అర్థం ఏంటి? ఆయన ఆశించినటువంటి స్థాయిలో కనబడుతున్నావా? ఆయన ఉద్దేశాలను నెరవేర్చేటువంటి స్థాయికి నువ్వు ఎదిగావా? లేకపోతే ఆయన ఉద్దేశాలు, ఆయన ప్రణాళికలకు నీవు ఇంకా కిందికి దిగజారిపోతున్నావా? ఆయన ఉద్దేశాలన్నీ నెరవేర్స్తామని కాదు, ఇక్కడ అట్లీస్ట్ ఆయన ఉద్దేశాలు నెరవేర్చడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావా? ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి. అందుకే అన్నాడు, నీవు తక్కువగా కనబడితివి. ఫరేజ్ అంటే అర్థం ఏంటంటే, నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి, నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకు పారసీకులకు ఇవ్వబడు. దేవుడు ఇచ్చినటువంటి రాజ్యం ఏం చేస్తాడు దేవుడు? ఆయన విడదీసి అన్యులకు ఇస్తాడు. అందుకే ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుని యేసు ప్రభుని తృణీకరించినప్పుడు వారి ద్వారా రక్షణ అన్యజనులమైనటువంటి మనకు దేవుడు అనుగ్రహించాడు. అందుకని ప్రియమైన దేవులారా గమనించండి, మనం నేర్చుకునేటువంటి పాఠం ఏంటంటే, దేవుడు మొత్తం బైబిల్ గ్రంథం అంతట్లో మీరు చూడండి, దేవుడు లెక్క చూసి ముగించినటువంటి వాడు. లెక్క చూసి ముగిస్తున్నాడు. అందుకే కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభు చెప్తున్నటువంటి మాటలు, ఆత్మ విషయమై దీనత్వం కలిగి దీనుడు అయినటువంటి వారు ధనులు, పరలోక రాజ్యం వారిది అన్నారు. ఆ ధన్యత గురించి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. చాలా జాగ్రత్తగా మాటలు వినండి. ఆ ధన్యతను గురించినటువంటి ఒక మాట ఏంటంటే, బ్లెస్సింగ్ బ్లెస్సింగ్ అంటామన్నాను కదా ఇందాక, నేను మధ్యలో డీవేట్ అవ్వకుండా కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు ఆ డీవియేషన్ నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే, దేవుడు నన్ను ఫలానా విషయంలో దీవించాడు, ఫలానా విషయంలో దీవించాడు అనుకుంటాం. కానీ దీవెన అనేది ఏంటో మనం నేర్చుకుందాం. దీవెన అంటే ఏంటంటే, దేవుడు నన్ను బాగా దీవించాడు అని చాలా మంది చెప్తుంటారు. ఈ దీవెన అనేటువంటి మాటను ఏ సందర్భంగా మనం వాడాలి, ఏ సందర్భంగా ఉపయోగించాలంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. అంటే యేసు ప్రభు ధన్యతలు చెప్తున్నాడు. ధన్యత అనగానే ఇంగ్లీష్ బైబిల్లో మీరు చదవండి, బ్లెస్సెడ్ అంటారు. అంటే బ్లెస్సింగ్. ఏంటి బ్లెస్సింగ్? చాలా చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు కొండ ఎక్కి కూర్చుండి బహుజన సమూహములు ఆయన దగ్గరికి రాగానే బ్లెస్సింగ్ గురించి మాట్లాడుతున్నారు. ఈ రోజుల్లో చాలా మంది బోధకులు మాట్లాడే బ్లెస్సింగ్స్ వేరు. ఆ బ్లెస్సింగ్స్ చాలా మంది ఎరలుగా మిగిలిపోతున్నారు. వీళ్ళు వేసేటువంటి తప్పుడు ఎరలు. బ్లెస్సింగ్ అంటే ఈ రోజుల్లో ఉన్న బోధకులు ఏం బోధిస్తున్నారు? మీకు ఇల్లు ఇస్తాడు దేవుడు, బండి ఇస్తాడు దేవుడు, మీకు ప్రమోషన్ వస్తుంది, మీ శాలరీ పెరిగిపోద్ది, నీకు అందం కూడా పెరిగిపోద్ది, దేవుడు నీకు యవన దశను ఇస్తాడు, దేవుడు నీకు ఫలాన్ని ఇస్తాడు, ఫలాన్ని ఇస్తాడు. ఇవన్నీ కూడా భౌతికమైనటువంటి ఆశీర్వాదాలని ప్రామిస్ చేస్తాడు. దీన్నే ఏమండి ఫాల్స్ గాస్పెల్ అంటారు. ఏమండి ఇది పదార్థ సంబంధం, మెటీరియలిస్టిక్ గాస్పెల్. అలాంటి గాస్పెల్కి బైబిల్తో సంబంధం లేదు. అందుకని ఇశ్రాయేలు ప్రజలకి, జాగ్రత్తగా ఇశ్రాయేలు ప్రజలకి ఏమనుకున్నారంటే, మాకు బ్లెస్సింగ్ అంటే పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలు అనుకున్నారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చారు కదా, అందరూ వచ్చి కూర్చున్నప్పుడు చూస్తున్నారు. మేము పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలమైన మాకు ఆశీర్వాదం అంటే భూములు కలిగి ఉండుట ఆశీర్వాదం అని తెలుసు. మాకు పిల్లలకు కలుట, పిల్లలు పుట్టుట ఆశీర్వాదం అని మాకు తెలుసు. అలాగే మేము పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వెళ్ళి అక్కడ సుఖపడుట ఆశీర్వాదం అని మాకు తెలుసు. మాకు పశు సంపద పెరుగుట ఆశీర్వాదం అని తెలుసు. వెండి బంగారం వస్తే ఆశీర్వాదం అని తెలుసు. ఈయనెవడు? ఈయన వచ్చేసి ఆత్మ విషయమై దీనత్వం ఉంటే ఆశీర్వాదం అంటాడే, దుఃఖం ఏడిస్తే ఆశీర్వాదం అంటాడే, సాత్వికం కలిగి ఉంటే ఆశీర్వాదం అంటాడే, కనికరం చూపితే ఆశీర్వాదం అంటాడు. ఈయనంటే పిచ్చి గాస్పెల్ చెప్తున్నాడు, అంత రివర్స్ లో మాట్లాడుతున్నాడు ఏంటి? అందుకు యూదులకి కోపం వచ్చింది. యూదులకి ఇది స్వాక లేదు, ఇది అర్థం కాలేదు. ఏడిస్తే గమనించండి, ఏది ఆశీర్వాదం చెప్పండి? నీకు ఉద్యోగం వస్తే ఆశీర్వాదం, ఉద్యోగం పోతే ఆశీర్వాదం అని అన్నాను అనుకోండి, నేను దాన్ని అంగీకరించగలరు? మీరు అంగీకరించలేరు. సరే, అంగీకరించలేమని చెప్పేస్తున్నా. కానీ యేసు ప్రభు అంటున్నాడు, మీరు ఏమంటారా బాబు? ఏడిస్తే ఆశీర్వాదం అన్న. ఎంతగా లేదు బోధ అంటే యూదులకు ఉండేటువంటి అవగాహన ఆశీర్వాదము పట్ల వేరు, యేసు ప్రభు చెప్పేటువంటి ఆశీర్వాదమును గురించిన వివరాలు వేరు.
అందుకే యూదా ప్రజలకు ఏమనుకున్నారంటే మాకు దీర్ఘాయుష్యు ఆశీర్వాదము, అలాగనే మాకు మనకి పిల్లలు పుట్టుట ఆశీర్వాదము, మాకు పశుసంపద ఆశీర్వాదము, లోకంలో ఐశ్వర్యం కలిగి ఉండడం ఆశీర్వాదము, ఈయన వచ్చేసి ఇది ఆశీర్వాదం అంటాడేంటి? అందుకే ఇప్పుడు గమనించండి, ఆశీర్వాదం యొక్క డెఫినేషన్ ని యేసయ్య మార్చాడు. ఆశీర్వాదం యొక్క డెఫినేషన్ యేసయ్య మార్చాడు. నాకు 4 ఇల్లులు ఉన్నాయి, ఆశీర్వాదం కాదు. నీకు 4 ఇల్లులు ఉన్నాయి. మా ఊర్లో ఒక ముస్లిం ఆయన ఉన్నాడు, ఆయనకు 15 ఇల్లులు ఉన్నాయి. దాని సంగతి ఏమంటారు? మా పిల్లలందరూ కూడా ఫారెన్ లో సెటిల్ అయ్యారండి. ఇంకొక మా ఊర్లో ఉన్నాడు, ఆయన 10 మంది పిల్లలు, వాళ్ళందరూ ఫారెన్ లో సెటిల్ అవ్వడం కాదు, అన్ని కంపెనీస్ లో CEO 10 మంది కూడా ఆ 10 కంపెనీలకి CEOలుగా అయ్యారు, ముస్లిం ఫ్యామిలీ. వాళ్ళ సంగతి ఏమంటారు? ఇవేవి ఆశీర్వాదాలు కాదు. అందుకని మన వైఖరిని మార్చుకోవాలి. మన వైఖరిని మార్చుకోవాలి. ఏంటి వైఖరి అంటే? బ్లెస్సింగ్ అంటే ఏంటంటే, యూదులకు తెలిసింది భూములు, ఇండ్లు, పశువులు, ఆస్తులు, ఇవి వారికి బ్లెస్సింగ్. కానీ యేసయ్య చెప్పేటువంటి బ్లెస్సింగ్ అది కంప్లీట్ గా భిన్నంగా ఉంది. అంటే ఇప్పుడు ఆశీర్వాదం ఏంటో చాలా జాగ్రత్తగా. ఎప్పుడు మనం ఆశీర్వాదం అనాలి అని అంటే జాగ్రత్తగా. బ్లెస్సింగ్ అంటే అర్థం ఏంటంటే, నువ్వు దేనినైతే దేవుని దగ్గర నుంచి పొందుకుంటావో, దేనినైతే నువ్వు దేవుని దగ్గర నుంచి పొందుకుంటావో, నీవు పొందుకున్నటువంటి ప్రతిదానిని మరలా దేవుని యొక్క మహిమ కొరకు మాత్రమే వినియోగించినప్పుడు అది ఆశీర్వాదము. మీకు అర్థమైందా? ఎవరైనా కావాలనుకుంటే రాసుకోవాలనుకున్న వాళ్ళు రాసుకో. దేవుని యొద్ద నుండి నువ్వు ఏదైనా పొందుకున్నప్పుడు, అది ఏదైనా వచ్చు, వస్తువు అవచ్చు, బంగారం అవచ్చు, వెండి అవచ్చు, ఇల్లు అవచ్చు, స్థలం అవచ్చు, ఏదైనా అవచ్చు. నీవు దేవుని దగ్గర నుంచి పొందుకున్నటువంటి ప్రతి వస్తువుని దేవుని యొక్క మహిమార్థమై నీవు వాడినప్పుడు, లేక దేవుని కొరకు మాత్రమే వినియోగించినప్పుడు, దేవుడు నీకు ఏమండి 50,000 రూపాయలు జీతం ఇచ్చాను, నేను నా భార్య నా కుటుంబం సుఖంగా జీవిస్తున్నాము కాబట్టి దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడంటే అట్లాంటి ఆశీర్వాదం దేవుడు చేయడు. ఆశీర్వాదం ఏంటంటే, నీకు ఇవ్వబడినటువంటి నీ జీవితం దేవుని యొక్క సేవార్థమై దేవుని బిడ్డల యొక్క ప్రయోజనము కొరకు నువ్వు వినియోగిస్తున్నప్పుడు దట్ ఈస్ ద బ్లెస్సింగ్. అది నిజమైన ఆశీర్వాదం. నేను చికెన్ బిర్యానీ వండుకున్నాను, చాలా బాగుందండి, అన్ని చేసుకున్నామండి, బాగా తిన్నామండి. దేవుడు ఈ దినానండి ఒకప్పుడు 1/4 కేజీ మాంసం కొందామని డబ్బులు లేవండి, ఈ రోజున దేవుడు కేజీ మాంసం కొనుక్కోవడానికి డబ్బులు ఇచ్చాడండి. నాన్ సెన్స్. నీకు కేజీ, 2 కేజీలు, 5 కేజీలు కొనుక్కునే స్తోమత ఇచ్చింది నువ్వు ఒక్కడివి నీ కుటుంబం తినడానికి కాదు, 10 మందికి పెట్టడానికి ఇచ్చాడు. అప్పుడు అది ఆశీర్వాదం. అది జరగనంత వరకు అది దీవెన కాదు. నువ్వు పిసినారితనం చేస్తున్నావు, దేవుడు నీకు ఇచ్చింది నేను పిసినారిగా ఉండమని కాదు. పిసినారితనం అంటే నేను చెప్పాను చూడండి, మీకు గుర్తుందో లేదు. పిసినారితనం అంటే ఏంటి తెలుసా? పిసినారితనం అంటే 10 మందికి పెట్టకపోవడం పిసినారితనం అంట. వీడు ఎప్పటికి పెట్టడండి, చాలా పిసినారు అంటాడు. డెఫినేషన్ అది కాదు. పిసినారుడు అంటే అర్థం ఏంటంటే, ఎవరికి పెట్టకపోగా వాడు కూడా తినకపోవడం, అదే పిసినారితనం. పిసినారుడు అంటే ఎవడు? 10 మందికి పెట్టకపోవడం పిసినారితనం కాదు, అది కూడా ఒక సగం డెఫినేషనే. ఎవరికి పెట్టడం పిసినారితనం అంటే, వాడు ఎవరికి పెట్టకపోగా వాడుకున్న దాన్ని వాడు కూడా తినడు అనమాట. నువ్వు నేను అంతే చేసావు, అయిపోతుంది త్వరగా, నూనె అయిపోతుంది, దేవుడు ఇస్తాడు. 2 ఇడ్లీ తినడం, 4 ఇడ్లీ తిన్నాం, 2 తినొచ్చు కదా అని. మా దగ్గర కూడా నేను బాపట్లో ఉన్నప్పుడు మా రూమ్లో చాలా మంది కుర్రోళ్ళు ఉండేవారు. ఈ ఎవరస్తులు అందరూ నా రూమ్లో చేరేవారు. వాళ్ళందరికీ నేను లీడర్ ఉండేవాడిని. లీడర్ అంటే వాళ్ళందరినీ ప్రాబ్లం తీసుకెళ్ళేవారు. అందుకని ఎవరు ఇంజనీరింగ్ కాలేజీకి వస్తే హాస్టల్లో సీట్ దొరకకపోతే నా రూమ్లో చేర్చుకున్నాం. 10-15 మంది ఉండేవారు. 10 ఇల్లు తీసుకున్నాం. అందులో నేను వాళ్ళందరూ నడిపించేవాడు ప్రార్థన. అందులో కుర్రోడు ఉన్నాడు, వాడి పేరు శ్రీను. వాడు ఎంత పిచ్చినారోడు అంటే, మా దగ్గర బాలకృష్ణ అని ఒక కుర్రోడు అమలాపురం నుంచి వచ్చినప్పుడు, వాడు ఈ శ్రీను అని వాడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, మేమందరం ఇంజనీరింగ్ చదువుతున్నాం. ఈ శ్రీను వాడు చాలా పిచ్చినాడు, ఎవ్వడి మాట విన్నాడు, నా ఒక్కరి మాట విన్నాడు. ఎందుకంటే నేను వాడిని నా రూమ్లో ఉంచుకున్నాను కాదు. వీళ్ళందరికీ భోజనాలు వండి పెట్టేవాడిని, తర్వాత భోజనాలు అరేంజ్ చేసేవాడిని. డబ్బులు లేకపోతే వాళ్ళ దగ్గర అప్పుడే అడిగేవాడిని కాదు. నేను ఎక్కడో పేపర్లు ఉంటే ఆ పేపర్లు అమ్ముకొచ్చి చికెన్ తీసుకొచ్చి అందరికి వండి పెట్టడం అప్పటి నుంచే నేను నేర్చుకున్నాను. వాళ్ళందరూ రూమ్ రెంట్ కట్టాలంటే నా దగ్గర డబ్బులు ఎక్కువ ఉండే. ముందు నేను రూమ్ రెంట్ కట్టేవాను, తర్వాత వాళ్ళ దగ్గర మెల్లి కలెక్ట్ చేసుకున్నాను. అందుకని ఇక నేనంటే అభిమానం కాబట్టి వాళ్ళకి ఇక అన్న చుట్టూ తిరిగా. సరే, ఈ శ్రీను అనేటువంటి వాడు ఏం చేశాడంటే, వాడు ఈ బాలకృష్ణ అనే వాడి దగ్గర పాపం డబ్బులు లేవు, అంటే సబ్బు లేదు, పాపం బట్టలు కోని సబ్బు లేదు, ఎవరి దగ్గర లేదు బట్టల సబ్బు. ఈ శ్రీను దగ్గర ఉన్నారు. నీవు అంటే ఇవ్వడు. అందుకని వీళ్ళు ఎవరిని వాడిని అడిగేవారు కాదు, నా దగ్గరికి వచ్చి అడిగాడు, అన్న కొంచెం శ్రీని సబ్బు ఇవ్వమన్నాడు.
ఎవరైనా వాడు అడిగితే ఇవ్వట్లేదు కదా, నేను చెప్పా శ్రీను సబ్బి బాలకృష్ణ గారు సరేలే అని చెప్పేసి మొత్తం మీద సబ్బు ఇచ్చా. ఇది చేంజ్ చేశాడు తెలుసా, బాలకృష్ణ అనేటువంటి కురవుడు బట్టలు ఉతుక్కుంటుంటే ఈడు వెళ్ళిపోయాడు కూర్చున్నాడు, బట్టలకి సబ్బు రుద్దుతుంటే ఈడు అక్కడ కూర్చున్నాడు, సీరియల్ వాడు వెళ్ళి కూర్చున్నాడు. కూర్చొని బాలకృష్ణ కొంచెం మెల్లిగా రుద్దు, గట్టిగా రుద్దుతున్నావు సబ్బు ఎక్కువైపోద్ది అన్నాడు. వాడి కోపం వచ్చి కుర్రోలు కదా, వాడి కోపం సబ్బు బయటికి విసిరేశాడు, సబ్బు బయటికి విసిరేశాడు, సబ్బు బయటికి వెళ్ళిపోయింది, పడిపోయింది. ఏడ్చుకుంటూ నా దగ్గరికి వచ్చాడు, అన్న నా సబ్బు విసిరేశాడు. ఏరా ఈ గొడవలంటే పడేవారండి, అప్పటి నుంచి కాదు ఇప్పటి నుంచి కాదు అప్పటి నుంచే ఉన్నాయి నాకు. అందరూ నా క్లాస్మేట్స్ అవ్వచ్చు వాళ్ళందరూ కూడా వచ్చాడు. ఏమైందంటే చూడన్న సబ్బు పడేది. ఎందుకు పడేసామంటే ఇక్కడ అంతవరకు వచ్చేది నాయన మెల్లికి రాయి మెల్లికి రుద్దంటున్నాడు. అంటే మరి కోపం రాదండి, ఇచ్చిందే ఇచ్చాడు, ఒక్క సెట్టే ఉతుక్కుంటున్నాను, దానికి ఎంత అవుతుందన్న సబ్బు కొంచెం ఇలా రాస్తుంటే రాయనివ్వట్లేదు సరిగా. సరే దాంట్లో ఫోన్లు అక్కడెక్కడ పడేసినట్టు వెళ్ళి తెచ్చుకోవాలని చెప్పి పంపించాను. ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది కృష్ణారావు అంటే అర్థం ఏంటి, పోనీ వాడు ఉతుక్కుంటాడా బట్టలు సరిగా, వాడు కూడా ఉతుక్కోడు సరిగా, పోనీ వాడైనా తింటాడు, వాడు తినడు, పిల్లలు కూడా పెట్టాడు. అంటే మనల్ని దేవుడు కృష్ణారులుగా సృష్టించాడు. అందుకే ఏది బ్లెస్సింగ్ అంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి పిల్లలని దేవుని కొరకు పెంచడం ఆశీర్వాదం. ఆమె దేవుని కొరకు పెంచాలంటే అవునండి దేవుని కొరకే పెంచుతున్నామని అంటారు. అంతేగాని వాళ్ళు ఉద్యోగాలు చేసుకుని డబ్బు సంపాదించుకొని వాళ్ళు సుఖంగా బ్రతకడం కొరకు పెంచడం కాదు. కానీ అందరూ ఎలా పెంచుతున్నారంటే ఒక కొడుకును ఇంజనీర్, ఒక కొడుకును డాక్టర్. పిల్లలందరూ చాలా బాగా చదువుకొని ఉన్నతమైన స్థాయిలో ఉండాలి, అది దేవుని ఆశీర్వాదం అనుకుంటున్నారు. అది ఆశీర్వాదము కాదు కాదు కాదు. మళ్ళా చెప్తాను. అది ఎప్పుడు ఆశీర్వాదం అవుతుందనంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి చదువుని నీవు దేవుని కొరకు వినియోగించినప్పుడే. దేవుడు నన్ను డాక్టర్ని చేశాడు, దేవుని ప్రజలకు సేవ చేయడం కొరకు నన్ను డాక్టర్గా చేశాడు, ఇంజనీర్గా చేసింది ఆయన ప్రజలకు పరిచయం చేయడం కొరకు చేశాడు నన్ను. దట్ ఈస్ ద బ్లెస్సింగ్. దేవుడు నీకు ఇచ్చిన తలాంతులు, దేవుడు నీకు ఇచ్చిన ఐశ్వర్యం, దేవుడు నీకు ఇచ్చిన వెండి బంగారాలు మరలా దేవుని మహిమార్థమై దేవుని యొక్క సేవార్థమై వినియోగిస్తున్నప్పుడు మాత్రమే ఆ వస్తువులు ఆశీర్వాదం, నీకు పుట్టిన పిల్లలు ఆశీర్వాదం, నీ ఇల్లు ఆశీర్వాదం. అలా ఇస్తున్నాం మనం. ఏమండి చాలా మంది పిల్లికి భిక్షం పెట్టారు. మళ్ళీ అంటే దేవుడు మనం బాగా దీవించాడు. ఒక్కరిని ఇండివిజువల్గా ఎప్పుడు దేవుడు దీవించాడు గుర్తుపెట్టు. నిన్ను ఒక్కరిని దేవుడు ఇండివిజువల్గా దీవించాడు అనుకుంటున్నావంటే అది దేవుడి నుండి వచ్చినటువంటి ఆశీర్వాదం. దేవుడి నుండి వచ్చినటువంటి ఆశీర్వాదము మనలో నుండి ఇతరులకు ఫ్లో అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఆశీర్వాదం అనేది ఎప్పుడు కూడా ఏమవుతుంది చెప్పండి, మనలో నుండి ఇతరులకు ప్రవహిస్తుంది. అది ప్రవహించేది ఆశీర్వాదం తప్ప ఒక చోట స్టాగ్నేట్ అయి ఒక చోట నిల్వ చేయబడినటువంటిది ఆశీర్వాదము కాదు. చాలా మంది నిల్వ చేసుకుంటారు, డబ్బు నిల్వ చేసుకుంటారు, బంగారం నిల్వ చేసుకుంటారు. నిల్వ చేయబడినటువంటిది ఆశీర్వాదము కాదు. ఏమండి ప్రవహించేది ఆశీర్వాదం. అది ఆదికాండం 12వ వచనంలో చూడగలం. అబ్రహామును నేను దీవిస్తానన్నాడు. ఎట్లా దీవిస్తానన్నాడు? నీ ద్వారా సమస్తమైన వంశములు ఆశీర్వదించబడను. నిన్ను దీవిస్తాను అబ్రహామా, నీ ద్వారా సమస్తమైన వంశములు ఆశీర్వదించబడను. ప్రియా దేవుని బిడ్డలారా, మన ద్వారా ఆశీర్వాదాలు ఇతరులకు ప్రవహించబడుతున్నాయా? అందుకని ఈ మాటలు మనం చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. అందుకని నీకు దేవుడు పిల్లలను ఇచ్చాడంటే ఆ పిల్లలను దేవుని కొరకు పెంచడం, ఆ బాధ్యతను తీసుకొని జీవించడం అది నిజమైనటువంటి ఆశీర్వాదం. దేవుడు నీకు ఇచ్చిన ఆస్తిని దేవుని కొరకు వినియోగించడం అది ఆశీర్వాదం. నీ పాపాల విషయమై దుఃఖపడడం అది నిజమైన ఆశీర్వాదం. అలాగే నీ ఆత్మ విషయమైన దీనత్వం అది నిజమైన ఆశీర్వాదం. నిజమైన సాత్వికత్వం నేర్చుకోవడం అది నిజమైన ఆశీర్వాదం. ఈ ఫిజికల్ లెవెల్లో కాకుండా స్పిరిచువల్ లెవెల్లో ఉండేటువంటి ఆ ఆశీర్వాదాలు మనకెన్ని ఉన్నాయి, అవి నిజమైన ఆశీర్వాదాలు. ఈ ఆశీర్వాదాలు ఏంటంటే నాకు చెప్పండి. ఇందాక అమ్మాయి చెప్పిన సాక్ష్యంలో కూడా నేను ఆయన మాట వినట్లేదు, నా పిల్లలు నా మాట ఎందుకు వినట్లేదు అంటే దేవుడు చెప్పాడట, నీవు నా మాట వింటున్నావు అని అడిగాడు. అది అండి దేవుడు నడిపించడం. అట్లాంటి వాళ్ళు కాదు. ఇది ఒక రోజు 2 రోజులు జరిగేది కాదు, నిరంతరం మన జీవితంలో జరగాలి. అలాంటి షేరింగ్ ఉండదు, అలాంటి సాక్ష్యాలను ఎంతసేపు చూస్తాం. కానీ మావాడి క్లాస్ ఫస్ట్ వచ్చాడండి, ఎవరికి గొప్ప క్లాస్ ఫస్ట్ వస్తే మ్యూజిక్ బాగా వాయిస్తామండి, లేకపోతే పాటలు పాడుకుంటామండి.
పాటలు మ్యూజిక్లు కాదు మన పిల్లలకు నేర్పించాల్సింది. మన పిల్లలకు నేర్పించాల్సింది భక్తి కాదు నేర్పించాల్సింది, వాళ్ళు క్రీస్తు కొరకు బ్రతకడం నేర్పించాలి. సిటీ స్టడ్ అనేటువంటి భక్తుడు, ఇక్కడ ఈ చివరి ఉపమానం చెప్పి నేను ముగిస్తాను. సిటీ స్టడ్ అనేటువంటి భక్తుడు ఆయన బర్మా దేశంలో, ఇండియా దేశంలో, చైనా దేశంలో, 3 దేశాల్లో, ఇంకా కొన్ని దేశాలు ఉండొచ్చేమో కానీ ప్రాముఖ్యంగా ఈ 3 దేశాల్లో పరిచర్య చేశాడు. సిటీ స్టడ్ వివాహం చేసుకొని ఆయన పరిచర్యకు వచ్చాడు. నేను ఆయన స్టోరీ చాలా అద్భుతంగా ఉంటుంది ప్రియరా. అది ఎంత అద్భుతం అంటే సిటీ స్టడ్ వివాహం చేసుకొని ఆయన అతి మరి తక్కువ వయసులోనే చనిపోతాడు. సిటీ స్టడ్ అనే భక్తుడు కూడా. సిటీ స్టడ్ జీవితంలో గమనించండి, సిటీ స్టడ్ యొక్క జీవితంలో ఆయన వైవాహ జీవితము 11 సంవత్సరాల వైవాహ జీవితం. పెళ్లి చేసుకున్న తర్వాత 11 years ఉంటారు. ఆయన 11 సంవత్సరాల వైవాహ జీవితంలోనట ఏమండి కేవలము వారు 2 వారాలు మాత్రమే కలిసి జీవించారట భార్య. హలో, అందరు ఎక్కడ ఉన్నారా? మాట్లాడలేదండి, ఎవరికి సౌండ్ లేదు. 11 సంవత్సరాలు అయింది పెళ్ళి. ఆ 11 సంవత్సరాల వైవాహ జీవితంలో ఎన్ని రోజులు కలిసి ఉన్నారు వాళ్ళు? 2 వారాలే కలిసి ఉన్నారు. ఈవిడ ఇంగ్లాండ్ దేశంలో ఉంది. ఇంగ్లాండ్ దేశంలో ఈ అమ్మాయి ఇంగ్లాండ్ దేశంలో ఉండి బట్టలు కుట్టుకుంటూ వచ్చినటువంటి డబ్బులు తీసుకొని బర్మాకి, సిటీ స్టడ్ బర్మాలో ఉంటే బర్మాకి, ఇండియాలో ఉంటే ఇండియాకి, చైనాలో ఉంటే చైనాకి ఆ డబ్బులు పంపిస్తే ఆ డబ్బులతో ఆయన మిషనరీ సేవ చేశాడు. కొన్ని వందల వేల ఆత్మలని ప్రభు కొరకు రక్షించగలిగాడు. తన ప్రాణాన్ని దేవుని కొరకు సమర్పించుకున్నాడు. భార్య ఒక చోట, భర్త ఒక చోట. వాళ్ళు చేసినటువంటి ఆ పరిచర్య బట్టలు కుట్టి పంపించినటువంటి డబ్బులతో సిటీ స్టడ్ సేవ చేశారు. ఈ రోజున మనం ఏం చేస్తారంటే ఒకడు ఉద్యోగం చేస్తే మనకు చాలదు, 2 ఉద్యోగాలు చేయాలి. ఒక ఇల్లు ఉంటే సరిపోదు, 2 ఉద్యోగాలు చేసి పెద్ద ఇల్లు సంపాదించుకోవాలి. పెద్ద ఇల్లు, పెద్ద కారు, పెద్ద భవనాలు అన్ని పెద్దవే మనకి. మన ఈ మధ్య వాట్సాప్లో పంపించారు, వాట్సాప్లోనే ఫేస్బుక్లో. చాలా మంది అనుకుంటారట ఏమండి we may try for big house, ఏమండి big car, your car may be big, your house may be big, your salary may be big. నీ జీతము బిగ్ అన్ని బిగ్ అవ్వచ్చు, కానీ మనం గుర్తుపెట్టుకోవాలి, నీకు చేంజ్ అవ్వనటువంటిది నువ్వు చనిపోయినప్పుడు పాతి పెట్టడానికి యువర్ గ్రేవ్ విల్ బి ద సేమ్ సైజ్. నీ ఇంటి సైజు పెరగడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు. నీ కారు, రీసెంట్ కారు, చాలా లేటెస్ట్ మోడల్ కారు తీసుకున్నానండి అని నువ్వు కొనుక్కున్నావేమో. లేకపోతే నీ యొక్క శాలరీ చాలా పెద్ద శాలరీ, పాత కంపెనీలో చాలా తక్కువ జీతం అండి, ఇక్కడ చాలా ఎక్కువ జీతం అండి అని నువ్వన్నీ బిగ్నెస్ లోకి వెళ్ళి ఉన్నావేమో. ఆల్ మే బి బిగ్, బట్ రిమెంబర్ వన్ థింగ్, యువర్ గ్రేవ్ విల్ బి ద సేమ్ సైజ్. దట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి బిగ్. అది పెద్దది అవ్వదు. అందుకని ప్రియులారా, మన జీవితం క్షణభంగురం అని తెలుస్తుంది. చాలా మంది కబుర్లు చెప్తుంటారు, ఈ మాటలు అర్థం లేకుండా పలకొద్దు. మనం అర్థం లేకుండా పలకొద్దు. చాలా మంది మనం పోయినప్పుడు ఈ కూడా ఏ పట్టుకుపోతామండి, చెప్పకు నాకు మాట. మనం చనిపోయినప్పుడు కూడా ఏ పట్టుకుపోతామండి అంటూనే కూడా పెట్టుకుంటుంటారు పక్కన. ఏం పట్టుకుపోతామని అంటారు కాబట్టి కూడా ఏం పట్టుకుపోతామండి, మనం అంతా వదిలేసి వెళ్ళిపోవాల్సింది కదా అంటూనే మరొక వైపు కూడా పెట్టుకుంటుంటారు. కూడా పెట్టుకోవడం ఆపి అప్పుడు మాట్లాడు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా దేవుని యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆవేదన. ఒక సేవకునిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు నా హృదయంలో ఎన్ని భారాలు పెట్టాడు. ఇంకా నేను చెప్పాలంటే అంత చెప్పలేదు. 11 సంవత్సరాల వైవాహ జీవితంలో కేవలము 2 వారాలు మాత్రమే ఉండి మరి పరిచర్య చేశాడండి. గమనించండి, అది దానినట వారు తమకు ఆశీర్వాదముగా భావించారు. మాట్లాడితే చాలు, మనం చదివేయడం ఉద్యోగం వెళ్ళిపోవడం, ఈ చదివేయడం డబ్బు సంపాదించు, దాని కొరకే కష్టపడడం, జబ్బులు తెచ్చుకోవడం. ఏమైంది బాగలేదని అంటే ఈ జబ్బులు వచ్చాయండి. డబ్బులు వచ్చాయి కదా, డబ్బులతో పాటు జబ్బులు కూడా వస్తాయమ్మా. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని ఉంది కదా. దేవుని కొరకు త్యాగాలు చేసి జీవించేవారు. అందుకే నేను అంటాను కదా, చాలా మందిని ఆల్రెడీ దేవుడు చాలా అకౌంట్స్ ని క్లోజ్ చేసినట్టు అనిపిస్తున్నాను. ఇది నేను నా సొంతంగా చెప్తున్నాను, దేవుడు ఇప్పటికీ మీ అకౌంట్స్ తెరవడానికి రెడీగా ఉన్నాడు. చేత మన అకౌంట్స్ తెరవడానికి రెడీగా. అందుకని మన వ్యాపారం ముఖ్యం కాదు, మన యొక్క డబ్బు ముఖ్యం కాదు, మన యొక్క
బిగ్నెస్ ని పెంచుకోవడం కొరకు మనం ప్రయత్నం చేయదు. మనము చేయాల్సినటువంటి పని ఏంటంటే, ప్రభువా నీ రాజ్యమును నీ నీతిని నేను వెతుకుటకు నాకు సాధించు. నీ రాజ్యం వచ్చునుగా, నీ రాజ్యం వచ్చునుగా, నీకు నాకు ఇచ్చిన సమస్తము మరలా నేను నీ కొరకే ఇస్తాను. అన్న ప్రార్థన చేసినట్టు చేయాలి. దేవా నీవు నాకు ఒక మగబిడ్డ నీవు. అన్న ఏముంది, నీవు నాకు ఒక మగబిడ్డ నీవు అని ప్రార్థన చేసిందా, ఏడ్చింది, గగ్గోలు పెట్టి ఏడ్చింది. పిల్లలు లేని వాళ్ళు కూడా చాలా మంది ఇలానే ఏడ్చి ప్రార్థన చేస్తారు. మాస్టర్ గారండి 10 ఏళ్ళు పెట్టి పెళ్ళి అయిందండి, పిల్లలు లేరండి, ప్రార్థన చేస్తే ఏడ్చి ప్రార్థన చేసి దేవుడు పిల్లలు ఇచ్చాడండి. మరి ఏం చేసామమ్మా, వానికి బాగా చదివించి అమెరికా పంపించాను. మరి మీరేం చేస్తారమ్మా, మాకు అనాథ శరణాలయం రెడీ ఉంది కదండి. అందుకొరగా దేవుడు నీకు ఇచ్చింది పిల్లల్ని. మరి గమనించాలి, పిల్లల్ని దేవుడు నీకు ఇచ్చింది దేనికి? మగబిడ్డ నువ్వు అని ప్రార్థించింది. ఎందుకొరకు అడిగింది తెలుసా? చాలా జాగ్రత్తగా, ఇది చాలా ప్రాముఖ్యమైన. మగబిడ్డ ఇవ్వమని ఎందుకు ప్రార్థించిందంటే, నేను గొడ్రాలుని, నా నన్నందరూ గొడ్రాలు అంటున్నారు కాబట్టి ఈ నిందను తొలగించుకోవడం కొరకు దేవా నాకు ఒక మగబిడ్డ ఇవ్వమని అన్న ప్రార్థన చేయలేదు. చాలా జాగ్రత్తగా. అన్న ఏ ప్రార్థన చేయాలో తెలుసా? తన నిందలతో చాలా మంది అంటారే, పిల్లలు లేరని అందరు నిందిస్తున్నారండి, ఒక పిల్లోడు ఉంటే బాగుండేది. అందరు ఇల్లు లేదు అంటారండి. ఏదో విధంగా ఒక సపోజ్ చేసి ఇల్లు కట్టుకుంటే బాగుంటుందండి. ఉద్యోగం లేదని సంపూర్తి తింటారండి. దేవాకు ఉద్యోగం ఏమిటి ప్రభావ, వాళ్ళ నింద భరించలేకపోతున్నాను అనడం కొరకు, ఆ నిందను తొలగించుకోవడం కొరకు చాలా మంది ఉద్యోగాలు అడుగుతారు, పిల్లలను అడుగుతారు. కానీ అన్న అడిగినటువంటి ప్రార్థన ఏంటో తెలుసా? తన గొడ్రాలు అనే నిందను తొలగించుకోవడం కొరకు మగబిడ్డ నివ్వమని ప్రార్థన చేయలేదు. ఏమని ప్రార్థన చేసిందనంటే, దేవా నీ మీద ఒక నింద ఉన్నది, దేవా నీకు ఒక అవసరత ఉన్నది, నీ అవసరతను తీర్చడం కొరకు నాకు మగబిడ్డనివ్వమని ప్రార్థన చేసింది. హల్లెలూయా. దేవుని అవసరత ఏంటో తెలుసా? ఆ దినములలో న్యాయాధిపతుల గ్రంథం 21వ వచనంలో చివరి వచనంలో ఏముంటది? ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు గనుక ప్రతివాడును తన ఇష్టం వచ్చినట్లు జీవించుచుండెను. ప్రతివాడును తన ఇష్టం వచ్చినట్లు బ్రతుకుచున్నాడు. అన్న గమనించింది, దేవా అన్ని ఇశ్రాయేలు ప్రజలైన వారందరూ రాజు లేడు, ప్రజలు నడిపించేటువంటి నాయకుడు లేడు, ప్రతివాడు తన ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతున్నాడు. కాబట్టి వాళ్ళందరినీ నడిపించేటువంటి ఒక నాయకుడు నీకు అవసరమై ఉన్నది కనుక నీ అవసరం కొరకు నాకు ఒక మగబిడ్డనిమ్ము అని ప్రార్థించింది. మగబిడ్డ పుట్టిన వెంటనే 3 నెలలు 3 సంవత్సరాలు గడిచిన వెంటనే, పాలు త్రాగుట మానిన వెంటనే పిల్లోని తీసుకెళ్లి శిలోహ మందిరంలో పడేశాం. మనం ఏం చేస్తాం? వీళ్ళు చాలా ఇంట్లో చదవట్లేదు బ్రదర్, అందుకే హాస్టల్ వేయాలనుకుంటున్నాం. వెయ్యి తర్వాత నిన్ను కూడా వాడు హాస్టల్ వేస్తాడు, నిన్ను కూడా వేస్తారు హాస్టల్లో. వాడు చెప్పాను కదా స్టోరీ పెట్టి ఒకడు అన్నాడు ఏంటంటే, చిన్నప్పుడు నాన్న నీ మేలు కొరకు, చిన్నప్పుడే వాడిని ఎల్కేజీ నుంచి తీసుకెళ్ళి హాస్టల్లో పడేస్తాడు. హైదరాబాద్ పడేస్తే వాడు అన్నాడట, నాన్న నేను చూడకుండా ఉండలేను నాన్న, అమ్మని చూడకుండా ఉండలేను నాన్న, ఇంట్లో తినకుండా ఉండలేను నాన్న, ఒంటరిగా నేను పడుకోలేను నాన్న, భయం వేస్తుంది నాన్న, హాస్టల్ వేయద్దు నాన్న అని ఎంత బతుకున్నాడు. కాదు నాన్న, తండ్రి అన్నాడట, కాదు నాన్న నీ మేలు కోసమేరా, నీ మంచి కోసమేరా, నీ క్షేమం కోసమేరా, అందుకే హాస్టల్ ఉండమంటే బలవంతంగా ఉంచారు. వాడు చాలా పెద్దవాడు అయ్యాడు, మంచి ఆఫీసర్ అయిపోయాడు. ఆఫీసర్ అయిపోయిన తర్వాత భార్య భర్తలు పెళ్లి చేసుకున్నాడు, భార్య భర్తలు 2 ఉద్యోగస్తులు. ఈ తల్లిదండ్రులు చూసుకోవడానికి టైం లేదు. వాళ్ళు ఏం చేశారంటే తీసుకెళ్ళిపోయి ఒక అనాథ శరణం పడేశారట. అప్పుడు వాళ్ళ నాన్న అన్నాడట, నాన్న నువ్వు లేకుండా నేను ఉండలేనురా, నేను నీతో ఉండాలనుకుంటున్నాను. అంటే లేదు నాన్న, నీ మేలు కొరకే నాన్న, నీ క్షేమం కొరకే నాన్న, ఈ అనాథ శరీరం నీకు బెటర్ నాన్న. ఎందుకని మేమిద్దరం భార్య భర్తలు ఉద్యోగాలకు వెళ్తాం, టాబ్లెట్లు ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరు, అనాథ శరీరంలో నీకు టాబ్లెట్లు ఇస్తారు, నీ మేలు కోసమే నాన్న. నువ్వేం నేర్పించావో వాడు అదే చేస్తాడు, నువ్వేం నేర్పించావో వాడు అదే చేస్తాడు. అంచేత ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, అన్న అడిగింది, నీవు నాకు ఒక మగబిడ్డనిస్తే. మనం ఏం చేస్తాం? ఇంజనీర్ని చేస్తాం, డాక్టర్ని చేస్తాం, లాయర్ని చేస్తాం, కలెక్టర్ని చేస్తాం, డిఎస్పీ చేస్తాం. అలా అయిపోయిన తర్వాత గొప్పలు చెప్పుకుంటాం కదా, గొప్పలు చెప్పుకుంటాం, వాడితో కలిసి ఫోటో దిగుతాం. అందరు ఇంటర్వ్యూ చేస్తారు, టీవీ వాళ్ళు అందరూ వచ్చి మాట్లాడుతుండే మా అబ్బాయినండి, నీకు ఆ విషయం తెలియదు, అదే ఆఖరి ఫోటోని. వాడితో దిగే ఆఖరి ఫోటో అదే, ఇక మళ్ళీ నీతో ఫోటో దిగాడు. ఇవన్నీ గొప్పలు చెప్పుకోవడం తిరుగుతుంటాం. ఇలాంటి గొప్పతనాలకు దేవుని రాజ్యంలో స్థలము లేదు. మీరందరూ ఆలోచించాలి. నేను చెప్పేటువంటి స్థాయిలో మీరెవరు ఆలోచించట్లేదేమో నాకు అనిపిస్తుంది. నేను చెప్పే స్థాయి కంప్లీట్ వేరు, మీరు ఆలోచించే స్థాయి కంప్లీట్గా వేరు. నేను చెప్పేటువంటి స్థాయిని ఇవ్వమని దేవుని దగ్గర ప్రార్థన చేస్తాను. నేను చెప్పేటువంటి స్థాయిలోనికి రావడం కొరకే మీరు ఉపవాసాలను ప్రార్థన చేస్తాను.
అది పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఆ వెలుగింపిస్తే తప్ప నేను చెప్పే మాటలు మీకు అన్న కొడుకు నువ్వు అని అడిగింది దేనికి? మగబిడ్డ నువ్వు పొందుకున్న తర్వాత దేవుడి సేవకి ఇచ్చింది. ఇశ్రాయేలు జాతికి, ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి ఒక ప్రవక్తను అందించగలిగింది. నీ కుటుంబం ద్వారా ఎంతమంది ప్రవక్తలు, నీ బిడ్డల్లో ఎంతమందిని దేవునికి ప్రవక్తలుగా అప్పగించారు? లోకంలో విడిచిపెట్టాను తప్ప ప్రభు కొరకు మనం వారిని విడిచిపెట్టాం. మళ్ళీ లేదంటే వాళ్ళు ఉద్యోగం చేసి డబ్బులు ఇస్తారండి. నీ ద్రవ్యం ఎవరికి కావాలి? నీ పిల్లలు కావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సినవి. ఇవన్నీ కూడా మనం దేవుని దగ్గర రోజుల తరబడి ఏడవలసినటువంటి విషయం. మరి ఇవి మీకు ఎంతవరకు అర్థమైనా నాకు తెలియదు. మీరు వీటిని ఎలా తీసుకుంటారో నాకు తెలియదు. కానీ మరి పరిశుద్ధాత్మ దేవుడే మీ మనోనేత్రాలు తెరవచ్చేయగల త్వరలో వచ్చి దయచేసి అందరం కూడా ఒక నిమిషం లేచి నిలబడి ప్రభు దగ్గర